ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు దేవుని స్తుతులు చెల్లిద్దాము. మరొకసారి మంచిది. ఇటున్న ఆడవాళ్ళు ఒక ముగ్గురు నలుగురు పక్క రండి, వెనకాల. నలుగురికి కూర్చోవాలి. హల్లెలూయా. మౌనంగా ఉందాము. ప్రభు మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ఘననామంలో మీ అందరికీ వందనాలు. క్రీస్తునందు ప్రియా దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన 6వ నెల మొదటి ఆదివారము ఆయన పాదాల యొద్దకు మనల్ని తోడుకొని తీసుకుని వచ్చిన దేవాతి దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రచండమైన ఎండలు ఈ వారములో దేవుడు వాటన్నిటి నుండి మనల్ని తప్పించి ఉన్నాడు. దేవుడిచ్చిన సన్నిధిని బట్టి, సహవాసాన్ని బట్టి, ఆయన సన్నిధిలో ఈ రీతిగా ఈ పరిశుద్ధ దినము మనము కలుసుకొని ఆయన్ని స్తుతించడానికి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాము. ఫోన్లు ఉంటే బంద్ చేయండి, ప్రశాంతంగా అటు తిరగవద్దు. దేవుని వాక్యాన్ని విందాం కొద్ది నిమిషాలు. ఈ దినమున అంశము దేవుని పిల్లలైన మనము లేక దేవుని పట్ల ఎల్లప్పుడూ చేయవలసిన పనులు. దేవుని కొరకు దేవుని పిల్లలైన వారు ఎల్లప్పుడూ చేయవలసింది ఏంటి? ఒక 4 విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తాను, జాగ్రత్తగా విందాము. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 34వ కీర్తన మొదటి వచనమును చదువుకుందాము. కీర్తనలు 34వ కీర్తన మొదటి వచనము. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా యేసు ప్రభు, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా చెప్పబడిన సాక్ష్యాల బట్టి నీకు స్తోత్రాలు, చేయబడిన ప్రార్థనల బట్టి నీకు స్తోత్రాలు. చదవబడిన లేఖనాన్ని భాగాన్ని దీవించండి, విరిచి వడ్డించండి. నీ చిత్తములోని ఏర్పాట్లో రావలసిన బిడ్డలందరినీ సకాలము నడిపించండి. తీసుకొచ్చిన బిడ్డలు మీరు బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి విధమైన అంధకార, దుష్టుడు, చీకటి ఎక్కడ బిడ్డల మీద ఏలుబడి చేయకుండా నీ అగ్ని ప్రాకారమైన స్థలములో ఉంచండి. ప్రతి నిద్రాత్మను, సోమర్తనము, బద్ధకము, వినలోని ఆత్మను, తిరుగుబాటు చేయు ఆత్మను, లోబడని ఆత్మను యేసు అధికారం కలిగిన నామములో బంధిస్తూ ఉన్నాం. హృదయమ్మ దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చుంది, విన్నది ప్రభువా. హృదయం తెరవబడింది, అద్భుతాలు జరిగినాయి ప్రభువా. తన జీవితంలో గొప్ప మార్పుతో కూడిన విశ్వాసము ఆ బిడ్డలోనికి వచ్చింది. అట్టి అనుభవం బిడ్డలకి మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ దాసుడు బలహీనుడు బలపరచండి. స్వరాన్ని మీరు తాకండి, ప్రతి బలహీనతను గద్దించండి. అయ్యా నీకు వందనాలు. నీ సన్నిధిని మీరు మాతో ఉంచమని యేసు పరిశుద్ధ గణ నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరు బిగ్గరగా చెబుదాము ఆమేన్ అని. మంచిది. ప్రభు నామములో మరొకసారి శుభాలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లైవ్ ద్వారా వింటున్న వారులారా, ప్రభు నామములో చిన్నారులు, పెద్దలు, యవనస్తులు, స్త్రీ పురుషులందరికీ ప్రభు నామములో శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది. దేవుని వాక్యము ఎల్లప్పుడూ దేవుని బిడ్డలు ఏమి చేయాలా? ఎల్లప్పుడూ చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. చేయవలసినవి ఎల్లప్పుడూ చేయకుండా చేయకూడని వాటిని ఎల్లప్పుడూ చేస్తున్నారు ప్రస్తుత ప్రపంచంలో.
చేయవలసిన ఏమిటి? పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన 34వ కీర్తన 1వ వచనములో, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఎల్లప్పుడూ దేవుని పిల్లలు, రక్షణ మారు మనస్సు బాప్తీసము పొందిన బిడ్డలు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి ఎల్లప్పుడూ. సమయమనక పరిశుద్ధ గ్రంథము నుండి మరలా చూద్దాము. 147వ సంకీర్తన 1వ వచనం కూడా చదవండి దయచేసి. 147, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. అది దేవుణ్ణి స్తుతించటము. 43వ అధ్యాయం యెషయా గ్రంథము 21వ వచనం కూడా చదువుకుందాము. 43వ అధ్యాయము 21వ వచనము, నా నిమిత్తము నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రములను ప్రచురము చేయుదురు. ఇలా మనం లేఖనములో చూసుకుంటూ వెళితే మనకి ఎక్కువగా కనపడే పదము స్తుతించుట. స్తుతించుట ఇంచుమించు కీర్తన భాగమంతా హల్లెలూయా అన్న పదము దేవుణ్ణి స్తుతించుట, ప్రభువుని స్తుతించుట. బైబిల్ అంతా యెషయా గ్రంథములో మనం చూస్తాం, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక ప్రతిగానములతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారట. పరలోకములో ఉన్న శెరూబులు, కెరూబులు, కోట్ల కొలది దేవదూతలు యెహోవా పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. సర్వ పరిశుద్ధులు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. దేవుని పిల్లలమైన మనము కూడా ఎల్లప్పుడూ చేయవలసిన పని దేవుణ్ణి స్తుతించాలి. భక్తుడైన దావీదు రోజుకొచ్చి 3 పర్యాయములు ప్రార్థిస్తూ 7 పర్యాయములు దేవుణ్ణి స్తుతిస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. స్తుతిలో శక్తి ఉన్నది. స్తుతి జీవితాల్ని మారుస్తుంది. స్తుతి బంధకాలను తెంపివేస్తుంది. స్తుతి బ్రతుకులను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. చాలాసార్లు మనము చేయవలసిన పని ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని బట్టి మనము గమనము చేస్తే, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నిత్యము కష్టములో, వ్యాధిలో, బాధలో, బలహీనతలో, కన్నీటిలో, కడగళ్ళలో, పరిస్థితి ఏదైనప్పటికీ మన నోట స్తుతి ఉండుట మంచిది. అది ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే, క్షేమముగా ఉన్నప్పుడే కాదు ప్రియా తల్లి, చెల్లి, అమ్మా. ఎల్లప్పుడూ దావీదు అననుకూలమైన పరిస్థితులు దేవుణ్ణి స్తుతించారు. పౌలు శీలలు అననుకూలమైన పరిస్థితుల్లో శరీరమంతా దెబ్బలు గాయములతో ఉన్నప్పుడు, చేతులు కాళ్లకు బండాలు బిగించినప్పుడు దేవుణ్ణి స్తుతించినట్లుగా ఉన్నారు. అన్ని బాగుంటే దేవానికి స్తోత్రం అంటాం ఒక్క పర్యాయము. అన్ని పరిస్థితులు బాగుంటే దేవానికి స్తోత్రము, నువ్వు గొప్ప దేవుడవయ్యా నీకు స్తోత్రం అని ఒక చిన్న పదం అనేస్తాం. కానీ లేఖనములో వ్రాయబడి ఉన్న మాట ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలంట. ఏమండి, ఏం పనిబాట లేకుండా ఎల్లప్పుడూ ఎలా చేస్తామండి అంటే, నోటికేం పని ఉంటుంది? నోటికేం పని ఉండదు కదా, చేతులు కదా పని. చేతులతో ఏ పని చేస్తున్నా నోటితో దేవుణ్ణి స్తుతించటం ఎంత మంచిది. ప్రభుని ఎరగని వారు వారి వారి దేవుళ్ళు అనబడిన వారికి, దేవతలు అనబడిన వారికి ఆ కాషాయ దండలు తీసుకొని ఎల్లప్పుడూ స్మరణ చేస్తూ ఉంటారు. జీవము కలిగిన జీవాధిపతి అయిన యేసు ప్రభుని నమ్ముకున్న బిడలమైన మనము కూర్చున్నప్పుడు, లేచున్నప్పుడు, పండుకున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు ఏ విధమైన అనాలోచన కలిగి ఉండకుండా దేవుణ్ణి స్తుతించాలి. గొప్ప దేవుడు అయ్యా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడు నీకు స్తోత్రాలు, నా పట్ల మీరు చూపిస్తున్న కృపను బట్టి నీకు స్తోత్రాలు, యెహోవా రాఫా నీకు స్తోత్రాలు, నన్ను స్వస్థపరచువాడా నీకు స్తోత్రాలు, నాకు ఇచ్చిన భార్య బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు,
సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు, సహవాసాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నాకు ఇచ్చిన ఎడ్యుకేషన్ బట్టి నీకు స్తోత్రాలు, ఇచ్చిన భార్య బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు, తోబుట్టును బట్టి నీకు స్తోత్రాలు, సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు, మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి మా కొరకు ప్రార్థన చేస్తున్న సేవకుల కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయా, మాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రాలు, నాకు ఇచ్చిన శరీరంలో ఉన్న భాగములన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు, ఇప్పటి వరకు అన్ని క్షేమముగా పని జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. అయా, ఇంటిని బట్టి నీకు స్తోత్రాలు, మందిరాన్ని బట్టి నీకు స్తోత్రాలు, ఇంటిలో ఉన్న వస్తు వాహనాలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు స్తుతులు చెల్లించాలే కానీ చెప్పశక్యము కానీ ఎన్నో స్తుతులు చెల్లించవచ్చు. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో, ఎల్లప్పుడూ నోటితో దేవుణ్ణి స్తుతించేవారు దేవుణ్ణి స్తుతిస్తుంటారు. స్తుతి అనే పాన్ పరాక్ వేసుకోండి, ఎల్లప్పుడూ స్తుతి అనే పాన్ పరాక్ వేసుకోండి. ఇంక దాని జోలికి పోక్కర్లా. స్తోత్రము 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 స్తోత్రము. 2023ను బట్టి నీకు స్తోత్రాలు. 2004 అయా, ఇదిగో ఈ యొక్క జూన్ నెల మొదటి తారీఖు మొదటి ఆదివారం నీ పాదాల యొద్దకు తీసుకొచ్చారు, నీకు స్తోత్రములు. ఇంకా అవి నవలాల్సిన పని లేదు, అవి తినాల్సిన పని లేదు. నీ పళ్ళు బాగుంటే నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ నోరు బాగుంటుంది. స్తుతులనే పదార్థము నీ నోట ఉండాలి. అందుకే కీర్తనాకారుడు అన్నాడు, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంచుకుంటాడట. లేనిపోయిన రక్తాన్ని, శరీరం మొత్తాన్ని పాడు చేసేది బొగ్గల కింద, నాలుగు కింద పెట్టి, పళ్ళ కింద పెట్టి వాటిని గుటకలు మింగి చివరికి ఆ కడుపులు నొప్పి, ఈ కడుపులు నొప్పి, ఆ బాధ ఈ బాధ పడే కంటే నీ ఎల్లప్పుడూ యేసయ్య స్తుతి నీ నోట ఉండునుగాక. ఆహా, ఎంత బాగుంటుందండి. కొంతమంది ఎల్లప్పుడూ సిగరెట్ వెనకాల సిగరెట్ తాగుతూ ఉంటారు. గొలుసు పీకుడు అంటారు దాన్ని, గొలుసు పీకుడు. ఇది అయిపోయినా ఇంతొందనంగా వెంటనే ఇంకొక సిగరెట్ ముట్టిస్తారు. కొంతమంది పొట్లము రసం అయిపోయి సారం తగ్గుతుంది రానంగా ఇంకో పొట్లని చెప్పి లోపలేసుకుంటారు. ఎల్లప్పుడూ చేసే పనులు, కానీ ఎల్లప్పుడూ చేయవలసిన దేవుని బిడ్డలు చేయవలసిన పనులు ఏమిటో తెలుసా? దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. అబ్బా, ఎంత మంచి మాట. ఎల్లప్పుడూ స్తుతించాలి. యేసయ్యా, నా నోట నీ స్తుతి నా నోట ఉండాలయ్యా. ఇంక నోట్లో స్తుతి ఉంటే ఇంకేమి నోట్లో పెట్టుకోవడానికి ఇష్టం ఉండదు కదా. కొంతమంది సంస్కారం తినేస్తుంటే నోళ్ళు ఎలా ఉన్నాయో నాకు అర్థం కావట్లా. వాళ్ళు అన్నం ఎట్లా తింటున్నారో ఏమో, అంటే నోరు అది చెత్త కుండీలాగా ఉంటున్నాయి కొంతమంది నోళ్ళు. చక్కని నోరు, చక్కని పలువరస, చక్కని నాలుక, చక్కని ఆ నోటిని బస్టు పట్టిస్తున్నారు. ఎంత విచారం అండి. మార్చుకోవడానికి ఇష్టపడని జీవితాలవి. దాని వలన డబ్బులు వేస్ట్, దాని వలన ఆరోగ్యం వేస్ట్, శరీరంలో రక్తము క్షీణిస్తుంది, రక్తాన్ని త్రాగేస్తుంది జలగలాగా నువ్వు పెట్టుకునే నోట్లో పెట్టుకునే పదార్థము. కానీ ఇక్కడ నా దేవుడు అంటున్నాడు, నా నోట నీ కీర్తి, నా నోట నీ కీర్తిని నేను ఉంచుకుంటాను. నా నోట్లో నిన్ను కీర్తించే ఆ మాట, ఆ పదార్థాన్ని నేను కలిగి ఉంటాను. యేసయ్యా నీకు స్తోత్రాలు. హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ చూడండి, వాళ్ళు ఏ సమయంలో ఏ పని చేసినా, దగ్గిన తుమ్మిన అల్లా అంటారు. యేసయ్య నమ్మిన బిడ్డలు మాత్రం తుమ్మిన అమ్మ అంటారు, దగ్గర అమ్మ అంటారు, అలసిపోయిన అమ్మ అయ్యా అంటారు, కానీ యేసయ్య అనరు. చాలామంది నేను గమనించాను. కానీ అన్ని జనులైన వారు వారి వారి దేవతలను, దేవుళ్ళను తలుచుకుంటారు నోటితో. జీవము కలిగిన దేవుణ్ణి ఎరిగిన నీవు రక్షణ మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని సంఘములో చేర్చబడి ఆయన శరీరం రక్తమును తీసుకుంటున్న నీవు మాత్రము నీ నోట ఆయన స్తుతి ఉండదు.
కానీ ఎల్లప్పుడూ చేయవలసిన పని స్తుతించటము. ప్రార్థించటం వేరు, స్తుతి వేరండో. చాలాసార్లు ప్రార్థన చేస్తారు, స్తుతి చెల్లించరు. స్తుతి ఎక్కువగా చెల్లించాలి. కీర్తనాకారుడు దావీదు 7 పర్యాయములు స్తుతించాడట. 7 పర్యాయములు స్తుతించాడు. 3 సార్లు మాత్రమే మధ్యాహ్నం, ఉదయకాలం, సాయంకాలం ప్రార్థన చేశాడు. కానీ స్తుతి మాత్రమే ఎక్కువ చెల్లించాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నిత్యము ఎల్లప్పుడూ ఆయన కీర్తి నా నోట ఉంచుకుంటా. గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, వెల్షడా, యెహోవా రబ్బా, యెహోవా నిస్సి, నీకు స్తోత్రములు. మంచి దేవుడా నీకు స్తోత్రాలు, గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు, జీవము కలిగిన దేవా నీకు స్తోత్రాలు. ఊరికి వెళ్ళేటప్పుడైనా, ప్రయాణంలో ఉన్నప్పుడైనా వ్యర్థముగా ఉండకుండా నోటిని దేవుని స్తుతులతో నింపినప్పుడు నీ హృదయ అంతరంగము దేవుని ఆత్మాభిషేకముతో నింపబడి దైవికమైన శక్తి, దైవికమైన స్వస్థత, దైవికమైన అభిషేకముతో నింపబడి ప్రభు అయిన యేసుక్రీస్తును ఎదుర్కోవటానికి తగిన ధైర్యము, తగిన బలము స్తుతి ద్వారా నీవు పొందుకుందువుగాక. ఆమేనంటానికి కూడా కష్టంగా ఉందా? గట్టిగా వలకండి. ఎల్లప్పుడూ స్తుతించాలి. ఎల్లప్పుడూ. దీనికి పెట్టుబడి లేదు, డబ్బులు లేవు స్తుతికి. నువ్వు ఎల్లప్పుడూ నోట్లో పెట్టుకున్న దానికి డబ్బులు ఉన్నాయి, దాని వలన రోగం వస్తుంది, దానివల్ల క్యాన్సర్లు వస్తాయి. 185 మందికి చిగురు క్యాన్సర్లు, బొగ్గ క్యాన్సర్లు వచ్చినాయి. బ్రదర్ అయ్యగారు చర్చిలో ఒక మంచి యవనస్తుడు బీటెక్, ఎంటెక్ చదువుకుంటున్నాడు. చాలా చక్కగా ఉంటాడు. అంత చదువుకున్న వాడికి ఈ గుటక, పాన్ పరాగ తింటాం బాగా అలవాటు చేసుకున్నాడు. వాడికి ఇంకా పెళ్లి కాల. ప్రొద్దున్నే బ్రష్ వేసుకుంటున్నాడు. ఈ బ్రష్ ఒక్కసారి బొగ్గలో నుండి బయటకు వచ్చింది. బొగ్గలో నుండి ఎప్పటి నుంచో కొరుక్కుపోతా వస్తుంది బొగ్గ. వెంటనే అయ్యగారి దగ్గరికి తీసుకొచ్చారట, ప్రార్థన చేయించుకున్నారు. ఏంది మణిపాల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. క్యాన్సర్ అని తేల్చేశారు. ఎక్కువ కాలం బ్రతకడు, స్టేజీ దాడిపోయిందని చెప్పాడు డాక్టర్లు. యవనస్తుడు ఎంటెక్ చేశాడు, చక్కగా మంచి వివాహం చేసుకొని మంచి కుటుంబంగా మంచి లైఫ్ గడపలసిన యవనస్తుడు కేవలం పాన్పురాకులు, గుట్టకాలకు అలవాటయ్యి బొగ్గకు చిల్లి పడేంత వరకు. నేను బొప్పుడిలో వెళ్ళినప్పుడు క్రొత్తలో వచ్చాడు ఒక యవనస్తుడు, ముస్లిం సోదరుడు. వాడు కూడా బీటెక్ చదువుకుంటున్నాడు, మంచి స్టూడెంట్. ముస్లిమ్స్ కదా, చాలా చక్కగా బాగా సౌందర్యంగా ఉన్నాడు వాడు. వాళ్ళ అమ్మ వచ్చింది, నేను వెళ్ళిన ఆ సంస్కారాధన రోజు తల్లిగారు తీసుకొచ్చారు. అయ్యా బిడ్డ ఇలాంటి అలవాటు అయిపోయాడు, బొగ్గ, చిగురు, గొంతు 3 తినేసి క్యాన్సర్గా మారిపోయింది. కరెక్ట్గా నేను వెళ్ళిన ఒక్క 6 నెలలు మాత్రమే బ్రతికాడు. నేను అక్కడికి ఇంచుమించు 18 సంవత్సరాలు వెళ్ళాను. కరెక్ట్గా 6 నెలల తర్వాత అవి లోపల ప్రేగులు, లంగ్స్, కాలేయము, కిడ్నీలు మొత్తం అన్నిటికీ సోకింది 6 నెలల్లో. మందులు వాడుతున్న ప్రయోజనం, మందులకు మించిన క్యాన్సర్ ప్రభావం తీక్షణంగా ఉందని డాక్టర్లు చెప్పారు. కొన్ని దినముల తర్వాత పాస్టర్ గారు ఫోన్ చేసింది, అయ్యా మనం మొన్న చర్చికి వచ్చారు, ఆ బాబు చనిపోయాడు. చాలామంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు. చెబుతుంటే వాళ్ళకి బాధగా ఉంటుంది, కానీ నిజమే కదా, ఏంటి పరిస్థితి? ఏమన్నా ఫ్రూట్స్ తిను ఎల్లప్పుడూ, దానివల్ల ఆరోగ్యము. మంచి జామకాయలు తిను, యాపిల్ కాయలు తిను, మంచి రోజుకొచ్చి 100 గ్రాముల ద్రాక్షలు తిను, మంచి రక్తం పడుతుంది, శరీరము శుద్ధిగా మార్చబడుతుంది, ఆరోగ్యకరంగా ఉంటావు. మంచి ఆహారం తీసుకో. లేనిపోని అన్ని ఎల్లప్పుడూ నోట్లో పెట్టుకున్నావు.
లేనిపోని ఎల్లప్పుడూ చేస్తూ ఉన్నావు, లేనిపోయిన వాటిని జరిగిస్తూ ఉన్నావు, కానీ నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు. స్తుతి వలన నీకు ఖర్చు లేదు కదా. యేసయ్యా నీకు స్తోత్రాలు. స్తుతి ఎప్పుడు చెల్లిస్తాడు ఒక వ్యక్తి అంటే దేవుని భయం ఉన్నప్పుడు, దేవుని భక్తి ఉన్నప్పుడు, దేవుని గమనం ఉన్నప్పుడు, దేవుని ఏర్పాట్లో ఉన్నప్పుడు, దేవుని చిత్తములో ఉన్నప్పుడు, దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు, దేవుని సముఖంలోనికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి తన నోట స్తుతి మాత్రమే ఉంటుంది. స్తుతి అనేక మంది నోటిలో ఎందుకు ఉండట్లేదు, అనేక మంది హృదయంలో స్తుతి ఎల్లప్పుడూ ఎందుకు ఉండట్లేదంటే అప్పుడప్పుడు ప్రార్థనకు వస్తున్నారు కాబట్టి ఎల్లప్పుడూ యేసయ్యకి స్తుతి లేదు. డైలీగా వచ్చే వాళ్ళకి యేసయ్య వారి నోటిలో స్తుతి ఉంచుతాడు. ఎల్లప్పుడూ స్తుతిస్తారు, మానక స్తుతిస్తారట. కీర్తనలో చాలా స్థలాల్లో ఈ పదం ఉంది, ఎల్లప్పుడూ నేను యెహోవాను స్తుతించెదను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎల్లప్పుడూ చేయవలసిన పనులు దేవుణ్ణి స్తుతించాలి. వ్యర్థముగా వారిని వీరిని గురించి మాట్లాడుకోవడం కంటే నీ నోట యేసయ్య స్తుతి ఉండునుగాక. రెండు చేతులు దేవుని స్తుతులు చెల్లిద్దాము బిగ్గరగా. మరొకసారి పరలోకములో ఉండేది ఇదే. ఇంకా ఎల్లప్పుడూ మానక స్తుతిస్తూ ఉంటారట. ఎల్లప్పుడూ మానక స్తుతి, స్తోత్రం. గొప్ప దేవుడానికి స్తోత్రాలు, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, సర్వాధికారికి స్తోత్రాలు, యుగములను ఏలు రాజు నీకు స్తోత్రాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు అని పరలోకముల గాన ప్రతిగానములతో దేవుని దూతలు దేవుని స్తుతిస్తూ ఉంటారు. నువ్వు ఒకవేళ ఈ లోకములో బ్రతికి చనిపోయిన తర్వాత రేపు నువ్వు చేసే పని కూడా ఏమిటో తెలుసా? దేవుణ్ణి ఎల్లప్పుడూ సదాకాలము స్తుతితో పరలోకము మారు మ్రోగుతుంది. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలమైన నీవు నిజముగా రక్షణ మారు మనసు పొందితే, నిజముగా బాప్తిస్మ అనుభవంలోనికి వస్తే, నిజముగా భక్తి చేసే అనుభవం నీలో ఉంటే, నువ్వు చేయవలసిన పని ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి. చూడండి, భక్తుడు అంటున్నాడు 146వ దావీదు కీర్తనలో కూడా చదవండి దయచేసి. 146వ దావీదు కీర్తన మొదటి వచనములో ఏమంటున్నాడు? యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. ఆహా, ఎంత అద్భుతం! గట్టిగా చప్పడగొట్టి దేవుని మహిమ పరుద్దాము. భక్తుడు దావీదు ఏమి తక్కువ? ఆయన చక్రవర్తి ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని 40 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలించిన మహనీయుడు, గొప్ప రాజు, గొప్ప కోట్లకు పడగలెత్తిన స్థితి కలిగిన వాడు, సంపన్నుడు దావీదు. అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించవలసిన ఏమీ అవసరత లేదు ఆయనకి. కానీ క్రీస్తును ఎరిగి ఉన్నాడు కాబట్టి, దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఇస్తున్న స్టేట్మెంట్, నా ప్రాణము యెహోవాను స్తుతించును, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. బ్రతుకు కాలమంతయు. ఎంత అద్భుతమైన మాట! ప్రియ దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ చేయవలసిన పని స్తుతి. ఏమన్నా బిడ్డలైనా, చిన్న బిడ్డలైనా, అందుకన్నాడు చిన్న బిడ్డల స్తుతులపై నేను దుర్గము సింహాసనంపై కూర్చుంటానన్నాడు. చిన్న బిడ్డలు స్తుతులు చెల్లించాలి, యవనస్తులు స్తుతులు చెల్లించాలి, పెద్దవారు స్తుతులు చెల్లించాలి. ఖాళీగా ఉన్నప్పుడు వ్యర్థమైన మాటలు, సోది ముచ్చట్లు మానేసి ఖాళీగా దేవుణ్ణి స్తుతించాలి. పర్సనల్గా, వ్యక్తిగతంగా, ఇంటిలో ఒంటరిగా కూర్చున్నప్పుడు యేసయ్యానికి స్తోత్రములు, ప్రయాణం అవుతున్నప్పుడు నెమ్మదిగా స్తోత్రములు, గొప్ప దేవుడానికి స్తోత్రాలు, పరిశుద్ధ
పరిశుద్ధానికి స్తోత్రాలని మనసులో దేవుణ్ణి స్తుతిస్తూ ధ్యానిస్తున్న వ్యక్తిగా నిశ్చయముగా ఉంటే, ఒకవేళ ఆ స్తుతి చెల్లించేటప్పుడే ప్రాణము ఆగిపోయిందనుకో, నీ స్తుతిని బట్టి దేవుని ఆధీనములోనికి వెళతావు. హల్లెలూయా. రెండు చేతులు దేవుని స్తుతులు చెల్లిద్దాము. కనుక మానక ఎల్లప్పుడూ చేయవలసిన పని స్తుతించాలి. అందరూ చెప్పండి, ఎల్లప్పుడూ ఏం చేయాలా చెప్పాలి. ప్రభుదాస్ గారు ఏం చేయాలండి? ప్రభుదాస్ గారు స్తుతించాలి, స్తుతించాలి. దీనికి పెట్టుబడి లేదు, దీనికి కానుకేసే పని లేదు. స్తుతికి దేవుణ్ణి స్తుతించడం ఉచితంగా, అది కూడా హృదయపూర్వకంగా, ఉచితంగా నీకు నోటితో నీ మనసు హృదయం అంతా కల్మషంతో నింపబడి పెదవులతో దేవుణ్ణి స్తుతిస్తే ప్రయోజనం లేదు. ఆడ దావీదు కీర్తనకారుడు అన్నాడు, 103వ దావీదు కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుము. నా ప్రాణమా నా అంతరంగములో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును. చూసావా ఎంత అద్భుతమో? కొంతమంది హృదయంలో ఒకడబెట్టుకొని, మనసులో ఒకడబెట్టుకొని యేసయ్య నీకు స్తోత్రం అంటారు. కొంతమంది ఇలా వందనాలు చెప్తారు, అవతలకి వెళ్ళిన తర్వాత వందనాలు, ఈడ ఈమె అన్నట్లుగా. అది కాదు, అది ఉండి స్తుతించడం వలన ప్రయోజనం లేదు. హృదయాంతరంగములతో దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉందువుగాక. నంబర్ 1. రెండవది చూడండి, 62వ కీర్తన 8వ వచనం మనం చదువుకుందాం. ఎల్లప్పుడూ చేయవలసిన రెండవ పని చూద్దాం. జనులరా, ఆహా ఎంత అద్భుతమైన మాట. మళ్ళా చదువుకుందాం ఆ మాటని. నేను చదువుతున్నాను, వినండి. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. నాతో ఈ మాట చెప్పండి. ప్రక్కనున్న సహోదరుతోటి, సహోదరుడా చెప్పాలి నోరు తెరిసి, సహోదరుడా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. చూసారా ఏంటంట? జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచి. ఎల్లప్పుడూ నమ్మిక కదలకూడదు, నమ్మిక దాటకూడదు, నమ్మికకు చెక్కు చెదర ఉండకూడదు. ఎల్లప్పుడూ యేసయ్య మీద నమ్మిక. యేసయ్య ఆలస్యమైన ఈ కార్యము చేస్తాడు. ఇదిగో అబ్రహాము జీవితంలో 100 సంవత్సరాలు వచ్చేంత వరకు బిడ్డలు లేకపోయినా దేవుడు బిడ్డలను ఇచ్చాడు. నమ్మిక మాత్రము చెదిరిపోలే అబ్రహాములో. ఎవరు మాట్లాడుతున్నారు? ఎల్లప్పుడూ నమ్మిక ఉంచాలట. అబ్రహాము రోజు దిగజారిపోలేదు, కానీ నమ్మిక ఎక్కువైంది. ఒకరోజు దేవుడు వచ్చి, అబ్రహాము ఆకాశ నక్షత్రం లెక్కబెట్టు అన్నాడు. అయ్యా నా వల్ల కాదయ్యా అన్నాడు. గుప్పిడి ఇసుగు తీసుకొని ఇవి లెక్కబెట్టు అన్నాడు. ఇసుగు కూడా లెక్కేయటం కష్టమయ్యా అన్నాడు. వెంటనే దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? ఆకాశ నక్షత్రముల కంటే, ఇసుక రేణువుల కంటే నీ సంతానము అంత గొప్పగా నేను ఆశీర్వదించబోతున్నాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాము. ఆ వాగ్దానం ఇచ్చిన తర్వాత 25 సంవత్సరాల వరకు కూడా వాగ్దానం నెరవేరలా. నీవు నేనైతే ఇంక చాలే ఈ ప్రార్థన, ఈ భక్తి చాలే, ఇంతవరకు ఏమీ లేదు, ఈ కార్యం జరగలేదే, ఇంతవరకు నాకు వివాహం అయ్యి ఇదిగో ఇన్ని సంవత్సరాలు అయింది, ఈ కార్యం జరగలేదే, ఇదిగో నేను ప్రార్థనకి వెళితే నా జబ్బు పోతుంది అనుకున్నానే, జబ్బు పోలేదే, ఇదిగో నేను ప్రార్థనకి వెళితే నా కొడుకు పెళ్ళి అవుతుంది అనుకున్నాను, పెళ్ళి కాలేదే, ప్రార్థనకి వెళితే ఉద్యోగం వస్తుంది అనుకున్నాను, ఉద్యోగం రాలేదే, ప్రార్థనకి వెళితే ఇల్లు శాంక్షన్ అయ్యి ఇల్లు కట్టుకుంటాను అనుకున్నాను, అది కూడా కాలేదే, ప్రార్థనకి వెళితే అప్పులు పోతాయి అనుకున్నాను నేను అని నువ్వు లోక సంబంధమైన వాటి యందు ఉంచిన ఆలోచన సరైంది కాదు. కానీ దేవుని యందు నమ్మిక ఉంచితే ఎప్పుడు ఎల్లప్పుడు నా దేవుడు చేయగలిగిన సమర్థుడు, నా దేవుడు గర్భఫలాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు, నా దేవుడు ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకునేవాడు అని యేసయ్యలో ఉన్న నమ్మిక నీలో కదిలి తక్కువ కాకుండా సమృద్ధిగా ఉండును గాక. ఎడ చూడండి ఎంత చక్కని మాట. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక
ఉంచాలి. ఎల్లప్పుడూ చేయవలసిన పనులు ఎప్పుడు నమ్మికే ఉంచాలి, ఎప్పుడు నమ్మిక ఉంచాలి. యేసయ్య నమ్మదగిన దేవుడు. అయా నాకు పలానా లెక్కల్లో తక్కువగా జ్ఞానం తక్కువగా ఉందయ్యా, ఇదిగో పలానా ఇంగ్లీష్లో, పలానా తెలుగులో, పలానా సోషల్, పలానా సైన్స్లో నువ్వు ఒకవేళ తక్కువగా ఉండొచ్చేమో కానీ దేవుడు అంటున్నాడు, జ్ఞానము తక్కువగా ఉంటే అడుగు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము, నా యందు నమ్మిక ఉంచు, జ్ఞానమును సమస్తమును ఇవ్వగలిగిన వాడిని నేను కదా అంటాడు యేసయ్య. ఆయన యందు నమ్మిక తగ్గిపోకుండా చూసుకోవాలి. చాలాసార్లు క్రొత్తలో బాగానే ఉంటుంది. యేసయ్య నమ్ముకున్న విధానంలో అన్ని దేవుని మీద ఆధారపడతారు. చిన్న తుమ్మినా యేసయ్యే, బ్రతికినా యేసయ్యే, చిన్న ఇల్లు కట్టుకున్న యేసయ్యే, అన్నీ యేసయ్యే. ఆయన లేకపోతే నేను లేనండి, ఆయన లేకపోతే నేను లేనండి, ఆయన నాకు ఈ స్థితిని ఇచ్చాడండి అని బాగానే ఉంటారు. కొన్ని దినములు ఆత్మీయంగాను, భౌతికంగాను, ఆర్థికంగా స్థిరపడిన తర్వాత ఇప్పుడు దేవుడు లేడు, నా జ్ఞానం అండి, ఇది నా తెలివండి, నా డబ్బులు అండి, నా ఆలోచన అండి, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే యేసయ్య అనరు. ఇంకా నా తెలివితేటలండి, అప్పుడు తెలివితేటలు కూడా తీసేస్తాడు దేవుడు. నేను దేవుని యందు నమ్మిక ఉంచాను అని సాక్ష్యము చెప్పాలి. హల్లెలూయా. నా నమ్మిక కదిలిపోలేదు. 25 సంవత్సరాల అబ్రహాము నమ్మిక అలానే ఉంది. ఎన్ని సంవత్సరాలు ఈ నమ్మిక కలిగి ఉంటాడో చూసుకున్నాడు. రాత్రిగాంగల నక్షత్రాలు చూసుకుంటున్నాడు, 1, 2, 3. ఆహా, నా సంతాన ఇంత గొప్పగా చేస్తాడా నమ్ముతూ ఉన్నాడు. పగలు ఇసుక రేణువులు చూసుకున్నాడు, ఇంతకంటే నా సంతానాన్ని అధికముగా చేస్తానని చెప్పాడు కదా అని నమ్ముతూ ఉన్నాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరములు దేవుడిచ్చిన వాగ్దానము 25 సంవత్సరముల తర్వాత అబ్రహాము జీవితంలో నమ్మిన నమ్మికను అప్పుడు ఒమ్ము చేయకుండా ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆయన పేరే ఇస్సాకు. హల్లెలూయా. అది చాలాసార్లు మనము అపనమ్మిక, ఇది జరుగుతుందంటావా, ఇంత గొప్ప కార్యము దేవుడు చేస్తాడంటావా, దేవునికి అసాధ్యం అంటూ అబ్రహాం అంటున్నాడు. అప్పటికి ఒక సమయంలో చిన్న తప్పిదంలోకి వెళ్ళాడు. ఎలా, ఇంకేముందులో ఈ ఆస్తికి వారసుడనే వృద్ధాప్యం, నా భార్య వృద్ధాప్యము, మృత తుల్యమైన దేహములతో ఉన్నారు, ఇంకా మా యొక్క జీవితంలో బిడలు ఉంటారా అనుకునే ఆలోచనలో ఉంటూ ఏమన్నాడు తెలుసా, నా ఇంటి పెద్ద కుమారుడైన ఎలియాజరే ఈ ఇంటికి వారసుడు అని ఆలోచన చేసుకుంటున్నాడు. ఈలోపు దేవుని స్వరం వినబడుతుంది అబ్రహాంకి, అబ్రహాం, నేను సర్వశక్తి కలిగిన దేవుడును అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? నాకు ఏదైనా అసాధ్యమో కలదా, సమస్తము సాధ్యమే. ఎందుకు? మాట చేత సమస్తాన్ని సృష్టించాను కదా. ఎందుకు నమ్మిక తప్పిపోయావు? దాని కొరకు 2-3 రోజులు కూడు నీళ్ళు లేకుండా అడ్డంగా దేవుని సన్నిధిలో పడి ఏడ్చాడు. ప్రభువా నన్ను క్షమించయ్యా. అంతవరకు చివరిలో దాకా అలానే వచ్చాడు. కానీ ఒక్క రెప్పపాటులో చిన్న తేడాతో మాట్లాడాడు ప్రభుని. కానీ దానివల్ల క్షమాపణ పొందుకున్నాడు, కనికరము పొందుకున్నాడు అబ్రహాము. తిరిగి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. గర్భఫలమే కాదండి, ఏదైనా దేవునికి అసాధ్యం అంటూ కలదు. అసాధ్యం అంటూ లేదు, సమస్తము సాధ్యమే యేసయ్యకి. అది ఏదైనా కానీ. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఎల్లప్పుడూ యేసయ్యందు నమ్మిక ఉంచాలి. అందరూ చెప్పండి, ఎల్లప్పుడూ ఏముంచాలి? కానీ మనం చేసే పని ఏంటో తెలుసా? 116 చూడండి దయచేసి. 116, 118, 118, 8వ వచనం చదవండి దయచేసి. అది మనం ఎవరు నమ్ముకుంటాం? దేవుని యందు ఎల్లప్పుడూ నమ్మిక ఉంచాం. ఇక్కడ జరుగుతున్న మాట చూడండి, 8వ వచనము. మనుషులు నమ్ముతాము, రాజులు నమ్ముతాము. ఇక్కడ చూడండి ఏమన్నాడు? మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకోవటం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ మాట రాశాడంటే ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు?
దేవుని విడిచిపెట్టేశారు, దేవుని మీద నమ్మిక వదిలిపెట్టేశారు. జ్ఞానం ఇచ్చేవాడు, గర్భఫలాన్ని ఇచ్చేవాడు, వివాహ వ్యవస్థను కట్టేవాడు, కుటుంబాలను కట్టేవాడు, జీవితాలను బాగు చేయగలిగిన వాడు, యెహోవా స్వస్థతని ఇవ్వగలిగిన వాడు, ఇవన్నీ మర్చిపోయి మనుషులను నమ్ముకుంటున్నారు. మనుషుల మీద నమ్మిక, మనుషుల మీద నమ్మిక, 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 నమ్మిక. ఏదైనా మిస్ అయిందనుకో, నేను ఇలా అనుకోలేదే. నమ్మి గొంతు పొడిగొడ్డుతో గొంతు కోసాడా, తడిగొడ్డతో గొంతు కోసారా అంటారా? ఏమంటారు? ఏమండి మార్క్ గారు, ఏమంటారు? తడిగొడ్డతో అంటారా, పొడిగొడ్డతో కోసారంటారు గొంతు? ఏంది సామెత తెలియదు మీకు? ఏ గుడ్డ? పొడిగొడ్డేనా? ఏం తడిగుడ్డ చచ్చిపోరా? ఏదో గుడ్డతోటి. అంటే మనుషులు నమ్ముకోవటం వల్ల నువ్వు ఆ మాటలోకి వెళ్ళిపోతావు, కానీ యేసయ్యను నమ్ముకోవటం వల్ల అలా జరగదు. ఎన్ని రోజులకైనా, ఎన్ని సమయాలకైనా. అందుకే మరియమ్మ కానా వివాహములో యేసు ప్రభు మీద నమ్మిక ఉంచి వచ్చింది. నా కుమారుడు, నా బిడ్డ ఏదైనా చెయ్యగలడో, అద్భుతములు చేయగలిగిన వాడు అని ఆ నమ్మికతో మరియమ్మ వచ్చి, అయ్యా ప్రభువా, కానా వివాహములో ద్రాక్షారసం అయిపోయిందయ్యా, ఏదైనా చెయ్యయ్యా అంటుంది ప్రభుని. అప్పుడు యేసయ్య అన్నాడు, నాతో నీకేమీ పని అన్నాడు. కానీ ఆమె నా మీద విశ్వాసం ఉంచింది కదా అని కొద్దిసేపు తర్వాత దేవుడు నీళ్లను ఏం చేశాడు? ద్రాక్షారసంగా మార్చాడు. ఒక్కోసారి మనల్ని మందలిస్తాడు, ఒక్కోసారి మనల్ని గద్దిస్తాడు, ఒక్కోసారి మనకు బుద్ధి కలగటానికి ఎన్నో రకాలైన ప్రయత్నాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. కానీ యేసయ్యందు మనకి నమ్మిక తప్పిపోకుండా చూసుకోవాలి. హల్లెలూయా! బిగ్గరగా రెండు చేతులు దేవుని స్తుతులు చెల్లిద్దాము. మరొకసారి నెంబర్ 1, ఎల్లప్పుడూ చేయవలసిన పనేంటి? స్తుతి చెల్లించాలి. యేసయ్యకి ఎల్లప్పుడూ స్తుతులు చెప్పాలి. ఏం చెల్లించాలి యేసయ్యకి ఎల్లప్పుడూ? రెండవది, ఎల్లప్పుడూ చేయాల్సిన పనేంటి? యేసయ్యందు నమ్మికుంచాలి. భార్య మీద, భర్త మీద, బిడ్డల మీద, వాళ్ళ మీద, ఈళ్ళ మీద, పొరుగు వారి మీద, లోకస్తుల మీద నమ్మి 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 మోసపోయాని పాట ఉంది కదా. నమ్మి నమ్మి, ఎవరు నమ్మి? మనుషులను నమ్మి మోసపోయానయ్యా. చాలాసార్లు అన్ని పరిస్థితులు దారుణమైన తర్వాత యేసయ్య దగ్గరికి వస్తాం. కాదు, మొదటగానే ప్రభువుని ఎరిగిన నీవు, మారు మనసు పొంది నీవు, బాప్తీసం తీసుకుని నీవు, సంఘములో చేర్చబడి నువ్వు నమ్మిన దేవుని యందు నమ్మిక కదలకుండా చూసుకో. హల్లెలూయా! 2, 3 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెబుతున్నాను, ఆనందించండి. రెండు చేతులు దేవుని స్తుతులు చెల్లిద్దాము. మరొకసారి ఈ మాట అందరు కలిసి చెప్పండి. ఈ మాట అందరు కలిసి నేను చెప్పే మాట చెప్పండి. ఎల్లప్పుడూ చెప్పండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించడి. ఎల్లప్పుడు చేయాల్సిన పని ఏంటంట? చెప్పాలి. ఎల్లప్పుడు చేసే పని ఏంటి? ఊరుకోండి పాస్టర్ గారండి. కాలు గాయమైపోయి చీమి గారుతా, రక్తం గారుతా, కాలంతా జలజల్లాగు గందరగోళం అవుతుంటే ఆనందించబడటం ఏంటి? కానీ ఆదిమ సంఘం అలా చేశారు. మనకి మార్గదర్శకు వాళ్ళు దేవుళ్ళు కాదే. పౌలు శీలను మనం గమనిస్తే వాళ్ళు మనుషులతో కొట్టబడ్డారు, బెత్తములతో కొట్టబడ్డారు, గాయాలతో ఉన్నారు, సరసాలు నెట్టివేయబడ్డారు. వాళ్ళు చేస్తున్న పని ఏంటి తెలుసా? 16:25 అపోస్తుల కార్యములు మధ్యరాత్రి వేళ వాళ్ళు ప్రార్థన చేయొచ్చు. ఏం చేశారట? పాటలు ఎవరు పాడతారు? అది కూడా ఉంది కదా యాకోబు పత్రికలో. చూడండి, యాకోబు పత్రిక, యాకోబు పత్రిక, యాకోబు పత్రికలో
మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషము కలిగినా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? అది చదవండి, అపోస్తుల కార్యం 16:25. ఇది జరుగుతుందా అంటే మన పితరులు మనుషులే, వారు కూడా. అపోస్తుల కార్యం 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలుయు శీలయు దేవునికి ప్రార్థించుచు. ప్రార్థన ఎప్పుడు చేయాలంట? ఇక్కడ రాశాడు యాకోబు పత్రికలో, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ఏం చేయాలా? శ్రమలో ప్రార్థన చేయాలా. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు శ్రమలతో, గాయాలతో, కడుపులో ఆకలితో, మంచినీళ్ళతో, దాహముతో, చేతికి కాళ్ళకి బొండాలు సంఖ్యలు బిగించి చీకటి జైల్లో పడేశారు. మరి ఇప్పుడు ఈ సంతోషం ఎలా? అడరాయబడిన మాట ఏంటి? పౌలుయు శీలయు అర్ధరాత్రి వేళ దేవునికి ప్రార్థించుచు. రెండవది ఏం చేస్తున్నారు? కీర్తనలు పాడుతున్నారు. యాకోబు పత్రికలో ఉన్న 5వ అధ్యాయము 11వ వచన లేఖన ప్రకారంగా రెండవ పని ఏంటి? ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు. అంటే వీళ్ళకి ఏ స్థితిలో ఉండి ఆనందిస్తున్నారు చెప్పాలి? శ్రమల్లో, బాధలు, దేహమంతా గాయాలు. మనకి ఎక్కడో చిటికి నేలకి చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఆదివారం ప్రార్థన మానేస్తాం. తలనొప్పి వస్తే ప్రార్థన మానేస్తాం. చెయ్యి నొప్పిగా ఉంటే ప్రార్థన మానేస్తాం. ఇక్కడ పౌలు శీలలు దేహమంతా గాయాలతో ఉండి ఏం చేస్తున్నారు? ఎల్లప్పుడూ ఆనందిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతము! అంటే ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఫిలిప్పీ 4:4 ప్రకారంగా ఎల్లప్పుడూ, అది దుఃఖమైన, సంతోషమైన, అది వేదనైనా, బాధనైనా, బలహీనతైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఒక్కోసారి 10th తప్పితే. మొన్న ఇటీవల నల్గొండ జిల్లాలో ఒక పాప జస్ట్ ఒక్క సబ్జెక్ట్లో 2-3 మార్కులు అయిపోయినాయి, తప్పింది. ఆ అమ్మాయి పురుగుల మందు దంసప్పులో పోసుకొని ఊరు బయటికి వెళ్ళి తాగుతూ ఉండేలే. గొర్రెలు కాపరు వచ్చి, ఏందమ్మా తాగుతారు, ఎక్కడ కూర్చున్నావేంట్రా అంటే, నేను 10th క్లాస్ 10వ తరగతి తప్పాను, అందుకే తాగుతున్నాను, చచ్చిపోదామని అని చెప్పేసింది. పరిగెత్తుకుంటూ వచ్చి కర్ర తీసుకొని ఆ బాటిల్ని పగలగొట్టేసేసాడు. ఆ గొర్రెల కాపరి ఆ అమ్మాయికి నీతి బోధ చేశాడు. తప్పేవని నువ్వు తాగి చచ్చిపోవటం ఏందమ్మా? నువ్వు చచ్చిపోయిన తర్వాత నిన్ను నమ్ముకున్న నీ తల్లిదండ్రులు, వాళ్ళ బాధ ఎంత బాధ, ఇవన్నీ చెబుతున్నాడు. అప్పుడు పశ్చాత్తాపడింది. తప్పినందుకే నువ్వు చచ్చిపోతే ఇంక ముందున్న బ్రతుకెట్లా? వివాహం చేసుకొని భర్త కొట్టినందుకు ఇంక చచ్చిపోవటం, ఎవరన్నా అత్త ఒక మాట అన్నందుకు చచ్చిపోవటం, ఇంకా చచ్చిపోవటమే బ్రతుకు జీవితం విధానం. అది కాదు 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 కదా. ప్రభువును బట్టి ఆనందించే వారిగా ఉందుముగాక. ఎల్లప్పుడంట, ఎల్లప్పుడు. ఇది జరిగే పని జరుగుతుంది. ఎప్పుడో తెలుసా? ఎల్లప్పుడు స్తుతించినప్పుడు. ఎప్పుడో తెలుసా? ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు నువ్వు తప్పనిసరిగా ప్రభువును బట్టి ఆనందిస్తావు. హల్లెలూయా. పౌలు శీలలు దేవుని బట్టి ఆనందించారు కాబట్టి గాయాలు లెక్క చేయలేదు, వారికి ఉన్న బాధ లెక్క చేయలేదు, వారికి ఉన్న బొండాలు లెక్క చేయలేదు, వారికి ఉన్న సంఖ్యలు లెక్క చేయలేదు. ప్రభువులో ఆనందిస్తున్నారు. మరలా చెబుతున్నాను, ఆనందించండి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంతో. అదే పత్రిక షులమితి సంఘానికి తెలియజేస్తున్నాడు. మీ పరిస్థితి ఏదైనా, బాధ ఏదైనా, కష్టం ఏదైనా, ఉపద్రవం ఏదైనా ప్రభువులో ఆనందించు. పైన ఒక మెట్టుంది మనకి, దేవుని యందు నమ్మిక ఉంచాను, అందుకే కాబట్టి నేను ఆనందిస్తున్నాను. మరియమ్మ వందనాలు వచనాలు చెప్పంగానే ఎలిజబెత్ కడుపులో ఉన్న శిశువు ఏం చేస్తున్నాడంట? ఆనందిస్తున్నాడు. ఎంత గొప్ప అభిషేకము! తల్లి నోటిలో నుండి వచ్చిన అభిషేకము. ఎలిజబెత్ కడుపులో ఉన్న బిడ్డ మీదకి వెళ్ళి గంతులేస్తున్నాడు.
ఒక బాబు జీటీ ఎక్స్ప్రెస్ ఎక్కాడు, దూర ప్రాంతం వెళుతున్నాడు. ఒక 4-5 సంవత్సరాలు కుర్రోడు ఒక కంపార్ట్మెంట్లో ఆడుకుంటా ఉన్నాడు. గంతులేసి ఆడుకుంటూ ఉన్నాడు. పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ ఆ కిటికీ సువ్వలు అన్ని గట్టిగా పట్టుకున్నారు. బాగా వెళుతుంది ఎక్స్ప్రెస్, స్పీడ్గా వెళుతుంది, దడదరాబని ఎక్కడ పడిపోతుందో తెలియదు అన్నట్లుగా. 2 వృద్ధ దంపతులు ఆ పిల్లవాడిని అడుగుతున్నారే, ఎక్కడోళ్ళు అక్కడ కిటికీ సువ్వలు సీటు ఆ కడ్డీలు పట్టుకొని మా ప్రాణాలు మేము గుప్పిట్లో పెట్టుకుంటే నువ్వేంట్రా ఎగురుతున్నావు అంటే, ఆ పిల్లవాడు ఆ బుడతడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? ఈ ట్రైన్ నడుపుతున్న వారు ఎవరో తెలుసా? మా నాన్న. ఈ ట్రైన్లో నేను ఉన్నానన్న సంగతి మా నాన్నకి బాగా తెలుసు. నేనెందుకు భయపడతాను? నా కొడుకున్నాడని మా నాన్నకు తెలుసు. మా నాన్న నమ్ముతున్నాడని నేను నమ్ముతున్నాను, అందుకే నేను ఎగురుతున్నాను. మీకు నమ్మిక లేదు డ్రైవర్ మీద, ఎందుకు? ఆయన మీ నాన్న కాదు కాబట్టి, అందుకే మీరు భయపడుతున్నారు. నా తండ్రి దీనికి డ్రైవరు, కొడుకు ఈ ట్రైన్లో ఉన్నాడు అన్న సంగతి మా నాన్నకి తెలుసు, అందుకే మా నాన్న యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాము. తండ్రి అబ్బా అని నువ్వు పిలుస్తున్నావంటే, యేసయ్య మీద నమ్మిక ఉంటే ఆయన చేసే కార్యాలు ఆలస్యమైన ప్రభువును బట్టి మనము నిత్యము ఆనందించే వారిగా ఉండాలి. అంతేగాని ఏదన్నా కష్టమో బాధో ఇరుకో ఇబ్బందో ఏదో వచ్చిందని ఏం దేవుళ్ళండి ఏంటి ఆ ప్రక్కన నచ్చిన మా అమ్మ ప్రార్థన కదా రా అంటే ఏం ప్రార్థనలు ఏంట్లే, నువ్వేందో అన్ని విషయాలకి లోబడినట్లు, అన్ని ఆదివారాల ప్రార్థనకు వస్తున్నట్లు, అన్నిట్లో నమ్మకంగా ఉన్నట్లు, ప్రభు కొరకు నమ్మకంగా ప్రతి దశమ భాగము కానీ ప్రతి కష్టార్జితము దేవునికి ఇచ్చినట్లు, ప్రభుకి ఇష్టరాలుగా జీవించినట్లు, నువ్వేదన్నా చిన్న కష్టం వస్తే ఏం దేవుళ్ళండి, ఏం ప్రార్థన, ఏం సేవకుళ్ళు, ఏం మందిరం, మొత్తం గొలుసులాగా నువ్వు అందరం తిట్టేస్తున్నావు. దేవుణ్ణి, సేవకుణ్ణి, మందిరాన్ని. నువ్వు చేసిన భక్తి ఏది? ఎల్లప్పుడు స్తుతించలేదు, ఎల్లప్పుడు నమ్మిక లేదు. ఇప్పుడు ఎట్లా ఆనందం కలుగుతుంది నీకు? నువ్వు స్తుతించి నమ్మిక కలిగినప్పుడు, ఆ నమ్మిక కలిగిన యేసయ్య నా తండ్రి, నా భర్త, నా కాపరి, నా యజమానుడు, నా దేవుడు అంటే ఖచ్చితంగా నువ్వు ఎల్లప్పుడు ప్రతి పరిస్థితిలో ఆనందించుదువుగాక. నువ్వు అవని ఇష్టానుసారంగా జీవిస్తావు. దేవుడు అంటే లెక్కలేదు, దేవుడు అంటే నమ్మిక లేదు, దేవుడు అంటే భయభక్తులు లేవు, దేవుడు కట్టడలను అనుసరించి నడవు, దేవుని ప్రణాళికలో ఉండవు, దేవునికి నమ్మకంగా ఉండవు, దేవునికి యథార్థంగా ఉండవు. కష్టం రాగానే ఏం దేవుళ్ళు అండి, ఏంటో ఎలా ఉన్నామంటే, ఎలా ఉంటారండి, అన్ని అప్పులండి, కష్టాలండి, బాధలండి. ప్రపంచంలో అప్పులు లేనివాడు, ప్రపంచంలో రోగములు లేనివాడు ఎవడు లేడు. ఏదొక మనిషికి ఏదొక బలహీనత, ఏదొక రోగము, ఏదొక ఆర్థిక ఇబ్బందులు, ఏదొక సమస్య, ఏదొకటి. కానీ ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడం నేర్చుకో. ఎవరిని బట్టి? మనుషులను బట్టి కాదు, అత్తను బట్టి, కోడలను బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి, బిడ్డలను బట్టి కాదు, నా యేసయ్యను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఆనందిస్తున్నారు ఆ అగ్నిగుండములో పడి. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, ఆ దేవుని ఎవరక్కడ అన్నాడు. రాజుగారు సింహాసనం కూర్చొని, మంత్రి గారు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏంటి వాళ్ళ సందడేంటి? ఎవరు కనపట్లా? రాజుగారికి మాత్రమే కనపడుతున్నాడు. వాళ్ళతో దేవుని దూత తిరుగుతుంది, దేవుడే తిరుగుతున్నాడు వాళ్ళతో. అగ్ని తగలకుండా కాపాడుతున్నాడు. వాళ్ళు ఆనందిస్తున్నారు అగ్ని గుండగములో. అయ్యా రాజా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ముగ్గురినే పడేసేవ రాజా. కాదు, 4వ వ్యక్తి కూడా ఉన్నాడు, పడేసిన వాళ్ళని పిలిపించండి అన్నాడు మంత్రితో రాజుగారు. అయ్యా, వీళ్ళని పడేసేటప్పుడు వాళ్ళు ఈ అగ్ని శాఖకు కాలిపోయారయ్యా. అయితే వీళ్ళని కాపాడుతున్నది వాళ్ళ దేవుడే. రాజుగారికి కనపడుతున్నాడు 4వ వ్యక్తి. వాళ్ళని బయటికి తీయండి. ఏంటి ఇంత గొప్ప ధైర్యమో? ముందు చెప్తున్నారు, రాజా
ఇందుని గురించి జవాబు ఇవ్వటానికి మాకు ఏ చింత లేదు. మా దేవుడు మండుచున్న అగ్నిగుండము నుండి తప్పించగలిగిన సమర్థుడు, అందుకే ఇంత ఆనందం. హల్లెలూయా. మరి ఆనందం నీకుందా? ఎజ్రా గారు కూతురు గారికి ఇద్దరికి సెల్ ఫోన్ చూపిస్తున్నాం. మీ అమ్మాయికి నా బాధ చూడు ఎర్రగా కందిపోయింది, తెలియదు ఆ బాధ నీకు. అటు చూడండి, రాజా నువ్వు మండుచున్న అగ్నిగుండము నుండి తప్పించగలిగిన దేవుడు మా దేవుడు, అందుకే మా ఆనందము. హల్లెలూయా. ఆ మాట నీవు గ్రామంలో, సంఘంలో, కుటుంబంలో చెప్పగలిగితే ఏంట్రా ఇంత గొప్ప ధైర్యము, ఇంత ఆనందం ఏంట్రా మీలో? మేము కలిగిన యేసయ్య గొప్ప దేవుడు, లోకములో ఉన్నవాని కంటే మాలో ఉన్నవాడు. గట్టిగా చెప్పాలి. ఆ మాట ఉన్నప్పుడు నువ్వెప్పుడు పిరికి పందలాగా దేవుని నుండి దూరం అయిపోవు. ప్రభువుని బట్టి ఎల్లప్పుడు ఏం చేస్తావు? చెప్పాలి, ఏం చేస్తావు? అదే పని దానియేలు గారికి బెల్షాజరు చేశాడు. తీసుకెళ్లి సింహాల గుహలో పడేశాడు. రాత్రంతా ఏడుస్తున్నాడు, అయ్యో ఏంటి. కానీ దానియేలు ఏడవట్లా. పడేసిన రాజు ఏడుతున్నాడు, కానీ రాజు దానియేలు గారు లోపల కూర్చొని ప్రార్థన చేస్తూ ఆనందిస్తున్నాడు. ప్రభువానికి స్తోత్రాలు. రాత్రంతా సింహాలు నా చుట్టూ గన్మ్యాన్ లాగా ఉన్నాయ్యా, గన్మ్యాన్ లాగా. దానియేలును మళ్ళీ ఎవరన్నా తింటాయి ఆ సింహాలు దాటి, కానీ సింహాలన్నీ చుట్టూ అడుతిరిగి ముఖం పెట్టి కూర్చున్నాయి అంట. హల్లెలూయా. ఎంత అద్భుతము. తెల్లవారుగట్ల రాజుగారు లేచి, అయ్యో నా స్నేహితుడు ఇంకే ఉంది, సింహాలు తినేసి ఉంటాయి అనుకున్నాడు. దానియేలు పిలుస్తున్నాడు. దానియేలు, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన లోపల నుండి స్వరం వినపడుతుంది. రాజు చిరకాలము జీవించునుగాక అన్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పరుద్దాము. ఆహా, నా సేవకుడు, నా స్నేహితుడు బ్రతికాడు. త్వరగా బయటికి తీయండి. తెల్లారింది కదా, శాసనం అయిపోయింది. ఎక్కడ చిన్న రవ్వ కూడా గీర్లా సింహాలు. లోకములో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు, అందుకే సంతోషము. హల్లెలూయా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా గట్టిగా పడదాం, చప్పట్లు పడదాం. ఈ సంతోషం నీకు కావాలనా? ఈ సంతోషం నేడే యేసు నద్దకు రమ్మో, నేడే. గట్టిగా చప్పట్లు జరుగుతాం. సంతోషమే సమాధానమే, సంతోషమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను. నన్ను ముట్టినందునా యేసు, నన్ను ముట్టినందునా సంతోష. గట్టిగా, ఇంకా గట్టిగా అందరూ. సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం. హల్లెలూయా. రెండు చేతులు దేవుని స్తుతులు చెల్లిద్దాము.
దేవుని పిల్లలు చేయవలసిన మూడవ పని ఎల్లప్పుడూ ఏం చేయాలా చెప్పాలి. ఎల్లప్పుడూ ఆనందించాలి. ఏం చేయాలా? ఆనందించాలి, సంతోషించాలి. కష్టమైనా, నష్టమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఇంకా కొద్ది నిమిషాలు చచ్చిపోతాం అనంగా ఆ అనుభవం రావటం అంటే చాలా కష్టం. కానీ అలా వస్తే నువ్వు ప్రభువులో ఆనందిస్తావు. ఓ తల్లి అమెరికా వెళుతుంది విమానంలో. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ పైలట్ అనౌన్స్మెంట్ చేశాడు, విమానంలో ఉన్న ప్రయాణికులారా, విమానం ఒక ఇంజిన్ ట్రబుల్ ఇచ్చింది, జాగ్రత్త అన్నాడు. గుండె ఆగిపోయింది ఎవరికి వాళ్ళు. ఆకాశం కొన్ని వందల వేల అడుగుల ఎత్తులు వెళ్తుంది అది. అందరు ఏడుస్తున్నారు, శోకండాలు పెడుతున్నారు, బాబో రాయిలో చచ్చిపోతాం బాబు అని. ఒక ఆమె యేసయ్య పాట పాడుకుంటుంది, ఆనందిస్తుంది, పరవశం అవుతుంది. కొద్దిసేపటికి పైలట్ అన్నాడు, రెండో ఇంజిన్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది, బెల్టులు పెట్టుకొని మీ దేవుళ్ళని ప్రార్థన చేసుకోండి, విమానం ఏ క్షణంలో అయినా కూలిపోతుంది. ఏమన్నాడు? ఈ విమానం ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉంది, మీ దేవుళ్ళని ప్రార్థన చేసుకొని జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ బంధువులకు ఫోన్లు చేసుకున్నారు, ఫోన్లు కలవట్లేదు, అందరూ శోకండాలు పెట్టి ఏడుస్తున్నారు. ఈ తల్లి మాత్రము చక్కగా సంతోషి పాటలు పాడుతుంది. ఆ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు అంటున్నారు, విమానంలో ఉన్న ప్రయాణికులంతా గుక్కబెట్టి ఏడుస్తుంటే, తల్లి అమ్మా ఏంటమ్మా నువ్వేంటమ్మా ఇంత సంతోషంగా ఉన్నావంటే ఆమె ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటి తెలుసా? నాకిద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు 5 సంవత్సరాల క్రితం ఏసీ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను రెండో కూతురు అమెరికాలో ఉందని చూడటానికి వెళుతున్నా. హలో, ఆమె అన్నది, విమానం కూలిపోయి చచ్చిపోతే పెద్ద కూతురు దగ్గరికి వెళ్తా, విమానం బాగుండి సురక్షితంగా దిగితే అమెరికాలో రెండో కూతురు దగ్గరికి వెళ్తా. ఎందుకంటే నాకెందుకు బాధ? నా పెద్ద కూతురు ఎవరి దగ్గర ఉంది? ఏసై దగ్గర ఉంది. ఏసైని చూస్తాను, నా పెద్ద కూతురుని చూస్తా. విమానం కూలిపోతే బ్రతికి బట్టగట్టి విమానాశ్రయంలో దిగిందా బండి, ఈ ట్రైను, ఈ యొక్క విమానము అమెరికాలో ఉన్న కాలిఫోర్నియాలో ఉంది నా కూతురు, నా రెండవ కూతురు, ఆమెను కలుసుకుంటా. మీరు ఎందుకు ఏడుతున్నారు తెలుసా? మీకు ఏ నిరీక్షణ లేదు. నా నిరీక్షణ ఏంటి తెలుసు? మా నమ్మిక ఏంటి తెలుసా? నేను చచ్చిపోతే యేసయ్య దగ్గర ఉంటాను, నా పెద్ద కూతురు దగ్గర ఉంటాను, బ్రతికితే నా చిన్న కూతురు దగ్గర ఉంటాను. అందుకే ఈ ఆనందం అందంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాము. ఆ నిరీక్షణ ఉంటే నువ్వెప్పుడు ప్రభువులో ఆనందిస్తావు. చచ్చినా బతికినా, చచ్చిపోతే యేసయ్య దగ్గరికి వెళ్తా, నా భర్త దగ్గరికి వెళ్తా, నా ముందున్న నా పితరులు, నా బంధువుల దగ్గరికి వెళ్ళిపోతా, నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతా. ఒకవేళ బ్రతుకుంటే ప్రభు కొరకు జీవిస్తా. ఎంత గొప్ప తీర్మానము! కనుక దేవుని పిల్లలు ఎప్పుడు ఆనందించాలి. హల్లెలూయా! ఏం చేయాలా? ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు? గట్టిగా చెప్పండి. ఎప్పుడు? గట్టిగా చెప్పాలి. ఎప్పుడు? గట్టిగా చెప్పాలి. ఎప్పుడు? నిజమేనా? నోటితో చెప్పినంత ఈజీ ఏం కాదు అది. ఆనందించాలి అని చాలా శుభ్రంగా చెప్పేస్తున్నాం. ఇప్పుడు ప్రార్థన ఇంటికి వెళ్ళిన తర్వాత ఉప్పు ఎక్కువ, కారం ఎక్కువ, అన్నం శివుడిపోయి నీ భర్త ఒక్కలాగిచ్చి కోపకెట్టి కొట్టాడు అనుకో, ఆనందిస్తావా? ఈలుగా ఉంటే తిరగబడతావు కూడా. ఈ మధ్యలో సీరియల్ ఎక్కువ, ఈ సినిమాలు చూస్తున్నారు కదా, ఈ సీరియల్లో ఉన్న రివర్సల్ అన్నీ అయ్యాయి అనమాట. ఏంద్ర నన్ను కొడుతున్నావు, మొత్తం సోఫా దగ్గర నుండి, టీవీ దగ్గర నుండి, మసికొడ దగ్గర నుండి, గ్యాస్ దగ్గర నుండి నేను తెత్తు నువ్వేం ఎక్స్ట్రాలు చేస్తున్నావు, వాడి మీద తిరగబడుతున్నారు. ఇప్పుడు
ఆనందించడం పక్కన పెట్టి కదా. కానీ ఒక భర్త బాగా త్రాగి 2 గోపులు వాయించాడు, తలకాయ గోడకేసి కొట్టాడు, ముక్కులెమిటి చెవులెమిటి నోటెమిటి రక్తం వచ్చేసింది. వీడు భయం వేసి వెళ్ళిపోయాడు. సాయంత్రం 5 గంటల దాకా ఇంటికి రాలా వాళ్ళ ఆయన. 5 తర్వాత రక్తం ముక్కులెమిటి చెవుమెట్టి నోటెమిటి రక్తం వచ్చింది. చనిపోయిందో ఏమైందో అని భయంతో 5:30-6 గంటల సమయంలో నెమ్మదిగా కిటికీ చూసుకుంటా అసలు ఏమైందా, ఈమె పోయిందా ఉందా అనుకుంటా వచ్చాడు. ఆమె లేచింది, రక్తం శుభ్రంగా కడిగేసుకుంది, ఇల్లు వాకిళ్ళు తుడిచేసింది, అన్నం కూర వండింది, భర్తకు వేడి నీళ్ళు పెట్టింది. కిటికీలో నుండి తొంగి చూస్తున్న భర్తను చూసి, ఏమండి ఎక్కడికి వెళ్ళారు, పొద్దునానంగా వెళ్ళారు, రండి లోపలికి, వేడి నీళ్ళు పెట్టాను, స్నానం చేయండి. టవలా ఇచ్చింది, లుంగి ఇచ్చింది. వచ్చేరేక రెడీగా పప్పుచారు ఆమ్లెట్ కింద కూర్చొని వడ్డిస్తూ విసురుగారు పెట్టి విసురుతుంది. ఎవరికి విసురుతుంది? ఏం చేస్తున్నందుకు? కొట్టేందుకు. నెమ్మదిగా నోరు మెదుపుతూ, నిన్ను అంతగా కొట్టాను కదా, నీకు బాధ లేదా? ఆమె అంటుంది, నన్నెందుకు కొట్టుకున్నారు? నన్నెందుకు కొట్టారు? నీ శరీరాన్ని నువ్వు కొట్టుకున్నావు. ఆ ఒక్క మాటే అందే. ఆ పళ్ళెం దగ్గర, ప్లేట్ దగ్గర అలానే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చి, నన్ను క్షమించు, ఇంకెప్పుడు నీ మీద చెయ్యి వేయను, వచ్చి ఆదివారం నీతో పాటు నేను మందిరానికి వస్తానని మాటిచ్చి మారు మనసు పొందాడట. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమ పరుద్దాము. అలా కాకుండా ఈ స్త్రీ తన రక్తాన్ని మొదలుచుకోండి, కాళ్ళు ఎరుగచ్చేది అవా చిన్నవా పేరమా ఆయన కొట్టాడు అని గందరగోళం చేయలా. లేకపోతే 4 పాత గుడ్లు తీసుకొని వెళ్ళిపోలాలిగి. ఒకవేళ ఆ కుటుంబం అలా ఉంటే భయంకరమైన నరకముగా ఉండేది ఆమె కుటుంబం. ఎవరిని పిలవలే, ఎవరిని కేకలేయలేదు, ఎవరికి ఫోన్ చేయలేదు, అమ్మా నాన్నకి కూడా. సైలెంట్గా అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంది, కొంచెం ఆయపట్టు తగిలినట్టుంది, శుభ్రం చేసింది, స్నానం చేసింది, శుభ్రంగా రూమ్ అంతా తుడిచేసింది, ఏమి జరగనట్లుగా ప్రశాంతంగా. ఎందుకు తెలుసా? ఆమె ఎల్లప్పుడూ యేసయ్యని స్తుతించేది, ఎల్లప్పుడూ యేసయ్య యందు నమ్మికుంచేది, ఎల్లప్పుడూ యేసయ్య మీద నమ్మికుంచేది. కాబట్టి దెబ్బలు కొట్టినా కూడా ప్రభువులు ఆనందిస్తూ భర్తకి వేడివేడి అన్నం, వేడివేడి నీళ్లు పోసి, వేడివేడి అన్నం పెట్టి, పప్పుచారులో ఆమ్లెట్ వేసి, కరెంటు పోతే విసినిగర్ర పెట్టో పైడి చెంగు పెట్టేవాడి తినటానికి ఏం చేస్తుంది? తినండి, ఇంకొంచెం వేసుకుంటారా, ఇంకొంచెం వేసుకుంటారా. ఇది యేసయ్య ప్రేమ అంటే. హల్లెలూయా. 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథము నుండి గలతీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. గలతీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనమును చదువుకుందాము. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తిగా ఉండుట యుక్తమే. 4వ విషయాన్ని, నేను సేవకుడిగా మీ దగ్గర ఉన్నప్పుడు ఏదో భయభక్తులతో కూర్చొని లైన్గా కూర్చొని క్రమంగా కూర్చొని సెల్ ఫోన్ చూస్తే అయ్యగారు ఊరుకోడేమో అని ప్రక్కన వాళ్ళతో నువ్వు కంపేర్ చేసుకుంటున్నావు. కానీ సేవకుడిగా దేవుడు చూస్తున్నాడు నన్ను అన్న ఆలోచనతో నువ్వు ఆ యొక్క సెల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చుంటే నీకు మర్యాద. కానీ అయ్యగారు చూడకుండా నువ్వు బైబిల్ చాటును కింద కాళ్ళ మధ్యన పెట్టుకొని మందిరంలో కూర్చొని కూడా ఈ ఏదో ఆటలాడుతున్నారు మన వాళ్ళు కొంతమంది యవనస్తులు. ఎంత దౌర్భాగ్యమో చూడండి. పబ్జియా గబ్జియా అది మందిరంలో కూర్చొని ఆడుతున్నారు.
కానీ ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటి? నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కాదు, నువ్వు బయట ఉన్నా, వీధిలో ఉన్నా, సమాజంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, నువ్వు దేవుని ఎడల ఏం కలిగి ఉండాలి? ఎల్లప్పుడూ ఆసక్తి. అది దేవుడు చూస్తున్నాడు. నన్ను ట్రైన్లో ఉన్నా, బస్సులో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, గదిలో ఉన్నా, సమాజంలో ఉన్నా, మందిరంలో ఉన్నా, నువ్వు దేవుని ఎడల, దేవుని ప్రజల ఎడల, దేవుని సన్నిధి ఎడల, దేవుని సేవకుడి ఎడల భయభక్తులతో కూడిన ఆసక్తి నీకెప్పుడు ఉండాలి. ఏదో సేవకుడు చూస్తున్నప్పుడే కాదు, సేవకుడు లేనప్పుడు కూడా నువ్వు ఆసక్తి తగ్గకూడదు. ఆ రాయబడి ఉన్న మాట, నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఎల్లప్పుడూ దేవుని ఎడల ఆసక్తి కలిగి ఉండుడి. హల్లెలూయా. రెండు చేతులు దేవుని స్తుతులు చెల్లిద్దాము. ఎల్లప్పుడు దేవుని వాక్యం అంటే ఆసక్తి ఉండాలి. దేవుని సన్నిధి అంటే భయం ఉండాలి. దేవుని యొక్క మందిరం అంటే వణుకు ఉండాలి. దేవుని సన్నిధి అంటే ఆసక్తి కనపరచాలి. ఆసక్తి. అయ్యో ఒక్క మాట పోతే వ్యర్థమైపోతుందేమో నేను దేవుని సన్నిధికి వచ్చి. రాత్రంతా నిద్రపోవటం లేదా? రాత్రులు ఏం చేస్తున్నారు? దేవుని మందిరంలోకి వచ్చి కూడా నువ్వు నిద్రపోతున్నావు అంటే దేవుడు అంటే భయం లేకుండా ఉంటున్నావు. కారణం ఏమిటంటే ఎల్లప్పుడూ దేవుని వాక్యం ఎడల నీకు ఆసక్తి లేదు. దాదాపు 2 నెలల నుండి నిద్ర లేదు నాకు. కొంతమంది సహోదరులు తెలుసు, 2 గంటలు 3 గంటలు ప్రయాణం. మొన్న ఆ యొక్క అన్నపర్రు వెళ్ళి తెల్లవారి గట్ల 3:15కు వచ్చాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, నీవు అన్ని సమయాలలో మందిరంలో ఉన్నప్పుడు, ఇంటిలో ఉన్నప్పుడు, బజార్లో ఉన్నప్పుడు, వ్యాపారంలో ఉన్నప్పుడు, సముద్రం దగ్గర ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు, నీవు దేవుని ఎడల ఆసక్తి ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు. చాలాసార్లు మీకు చెప్పాను, ఒక తండ్రి కొడుకు వారి యొక్క పశువుల కొరకు దొంగతనంగా జొన్న కోసుకురావడానికి, మేత కోసరావడానికి వెళ్ళారు. కొడుకును బయట పెట్టాడు 4 బజారుల్లో. రే ఎవరన్నా వస్తే కేకేరా అన్నాడు. తండ్రిలోని కొడవలు తీసుకొని ఆ జొన్నని, ఆ గడ్డిని కోస్తున్నాడు దొంగతనంగా. అంతకుముందు ఆదివారం సండే స్కూల్ టీచరు కథలో చెప్పిందంట, యేసయ్య మనల్ని అన్ని సమయాల్లో అన్ని రీతుల్లో మనల్ని చూస్తున్నాడని. అది గుర్తుకొచ్చి నానానికి ఎగేసాడు పెద్దగా. పరుగున కొడవలు మొత్తాన్ని ఆడబెట్టి పరిగెత్తుకుంటూ వచ్చి 4 బజార్లో చూస్తే ఎవరు లేరు కదరా, ఎందుకు పిలిచేవన్నాడట. నానా యేసయ్య చూస్తున్నాడు నానా అన్నాడట. హల్లెలూయా. చిన్న పిల్లవాడే గట్టిగా హత్తుకొని, ఒరే నీ 4-5 సంవత్సరాలు వాడితో నేను బుద్ధి చెప్పించుకోవాల్సి వచ్చింది, నన్ను క్షమించురా. ఇది పాపము. మన గడ్డి కాదది, మన జొన్న, మన చొప్ప కాదది. మన పశువుల కోసం వేరొక చేనులో దొంగతనం చేయడానికి వచ్చాము. నా కళ్ళు వెలిగించావురా. ఎవరు చెప్పారా ఈ మాట అంటే, గడిచిన వారం మా సండే స్కూల్లో టీచర్ గారు చెప్పింది. మా సండే స్కూల్ టీచరు. అందుకే బాలును నడవలసిన త్రోవను వానికి నేర్పము. అందుకే సండే స్కూల్కి పిల్లల్ని రమ్మంటుంది. సండే స్కూల్ పిల్లల్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. లోక సంబంధమైన స్కూల్ కన్నా కూడా ఆత్మ సంబంధమైన సండే స్కూల్ పరిచర్యకు తల్లిదండ్రులు పురికొలిపి సిద్ధపరిచి బట్టలేసి ఆ బైబిల్ ఇచ్చి కానుకిచ్చి దేవుని సన్నిధికి పంపించాలి. కారణము అదిగో ఆ పిల్లవాడు తండ్రి జీవితాన్ని మార్చినవాడు ఒక్క మాట చేత. నానా ఎవరు చూడటం లేదు కానీ పరలోకములో ఉన్న యేసయ్య చూస్తున్నాడు నానా. అదే ఈ మాటలో ఉన్న ఉద్దేశము. నేనున్నప్పుడే కాదు, తల్లిదండ్రులు ఉన్నప్పుడే కాదు భయంతో ఉండేది. సేవకుడు ఉన్నప్పుడే కాదు భయంతో ఉండేది. సేవకుడున్నా, తల్లిదండ్రులున్నా లేకపోయినా, అన్నదమ్ముళ్ళు ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా, నేను ప్రకటిస్తున్న యేసయ్య నిన్ను చూస్తున్నాడని గమనిస్తే నువ్వు ఎల్లప్పుడూ దేవుని ఎడల భయము ఆసక్తి కలిగి ఉందువుగాక. బైబిల్లో వేస్తారు, తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ముళ్ళు లేరు, వారు ఎవరు లేరు. కానీ దేవుని భయములో ఆసక్తిగా పెరిగింది. చాలాసార్లు మన పిల్లలు తల్లిదండ్రులు చూసినప్పుడు ఒక రకంగా,
తల్లిదండ్రులు లేనప్పుడు ఒక రకంగా, తల్లిదండ్రులు ఉన్నప్పుడేమో ఏదో యేసయ్య పాటలు. చాలామంది నేను అనుకున్నాను, ఇప్పుడు కూడా సెల్ ఫోన్ పూర్తిగా యూజ్ చేయటం నాకు తెలియదు, ఇప్పుడు కూడా పూర్తిగా తెలియదు. ఏదో ఫోను రావటం, ఫోన్ చూడటం, ఇటీవల ఫేస్బుక్ ఈ చూడటానికి కొంచెం తెలిసింది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు నేను గమనించినప్పుడు, ఏదైనా చూసేటప్పుడు పక్కన తల్లిదండ్రులకో లేకపోతే ఎవరికో యేసయ్య పాటలాగా యేసయ్య వాక్యం వచ్చినట్లు ఉంటుంది. ఓహో అది వస్తుంది, అది చూస్తున్నారు అనుకుని భ్రమలో ఉంటాం మనం. కానీ దాన్ని సైలెంట్లో పక్కకు పెట్టేస్తారు. అది మాత్రం మనకి వినపడుతుంది, కానీ వాళ్ళు చూసే మాత్రం బూతు బొమ్మలు చూస్తూ ఉంటారు. నువ్వు అనుకుంటావు యేసయ్య పాటలే కదా వినపడుతుంది, బూతు బొమ్మలు ఇంకొక విధంగా ఎలా చూస్తారు అనుకుంటే, ఇదేమో హోల్డ్లో పెట్టారు, అదేమో వినపడతా ఉంటుంది, ఇదేమో కనపడతా ఉంటుంది వాళ్ళకి. జాగ్రత్త. నేనున్నప్పుడు మాత్రమే కాదు, నేను లేనప్పుడు కూడా, తండ్రి లేనప్పుడు, తల్లి లేనప్పుడు, బిడ్డలు లేనప్పుడు, ఎవరు లేనప్పుడు ఎక్కడ ఉన్నది అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నేను దేవుని సముఖంలో ఉన్నాను, ప్రజల ఎదుట ఉన్నాను, తల్లిదండ్రుల మధ్య ఉన్నాను. తల్లిదండ్రులు మోసం చేసే వ్యక్తిగా ఉంటే జాగ్రత్త, ఎక్కిరించబడవు, నీవే ఎక్కిరి పోలవుతావు. జాగ్రత్త. దేవుని ఎదుట నీ నాటకాలు పనికిరావు. దేవుని ఎదుట యథార్థమైన మంచి ఆసక్తి కలిగి ఉండు, యేసయ్య నిన్ను చూస్తున్నాడని. తల్లిదండ్రులు మోసం చేయవద్దు, భర్తను మోసం చేయొద్దు, భార్యను మోసం చేయొద్దు, బిడ్డలు మోసం చేయవద్దు, తల్లిదండ్రులు అత్తమామలు మోసం చేయొద్దు, సేవకుడిని సేవకురాలు మోసం చేయొద్దు, దేవునినే మోసం చేయొద్దు. ఈ రాత్రి ఈ మా ఉదయకాలం దేవుడు అంటున్న మాట, నేనున్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడు మంచి విషయాలు యందు ఏం కలిగి ఉండాలంట, అది మంచి విషయాలు. ప్రియా తల్లి, చెల్లి, తమ్ముడు, అమ్మ, మంచి విషయాలందు ఆసక్తి ఉందా నీకు? సహోదరుడా, ఈ రాత్రి ఉదయకాలము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మంచి విషయాల యందు ఆసక్తి ఉంటే దేవుని సన్నిధిలో వాక్యం ఆసక్తితో వాక్యాన్ని అనమాట. రాత్రి మనం నేర్చుకున్నాం, లుదియా ఏం చేసిందట, దేవుని సన్నిధికి కూర్చొని ఏం చేస్తుంది, వాక్యాన్ని వినుచూ ఉందంట జాగ్రత్తగా. ఇంకేం చేస్తుంది, పౌలు గారు వాక్యం చెప్తుంటే లక్ష్యం ఉంచింది, గురి కలిగి ఉంది. ఏం చెప్తున్నాడో తర్వాత మాట ఏంటో, తర్వాత నా జీవితంకి ఉపయోగపడే మాట ఏమొస్తుందో ఏమిటో అని ఆతృతగా లుదియా లక్ష్యం ఉంచింది. నీ లక్ష్యం ఏమిటి? త్వరగా విడిచిపెడితే వెళ్ళిపోదామని నీ లక్ష్యము? మంచి విషయంలో, దేవుని స్తుతించే విషయంలో, వాక్యం వినే విషయంలో, ప్రార్థించే విషయంలో, ఆరాధించే విషయంలో, స్తుతించే విషయంలో, నమ్మిక ఉంచే విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉందువుగాక. మరలా చెబుదాం, 2 చేతులెత్తి. ఎల్లప్పుడు చేయాల్సిన పనులు 4. నెంబర్ 1, ఎల్లప్పుడు స్తుతించాలి, ఎల్లప్పుడు యేసయ్యందు నమ్మిక ఉంచాలి, ఎల్లప్పుడు ప్రభువులో ఆనందించాలి, ఎల్లప్పుడు మంచి విషయాల యందు ఆసక్తి కలిగి, చెప్పాలి, మంచి విషయాల యందు ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నీ కనికరము, ఆయన కనికరం, ఆయన కృప నీ మేనకి, నా మేనకి, మన మేనకి వస్తుంది. ఎల్లప్పుడు ఈ పనులు చేస్తున్నావు, ఇంకా చాలా ఉన్నాయి, సమయం లేదు కాబట్టి నేను ముగిస్తున్నా. ఎల్లప్పుడు చేయాల్సిన పని ప్రార్థన, ఎల్లప్పుడు చేయాల్సింది దేవుని వాక్యము చదవటము, ఎల్లప్పుడు చేయాల్సింది దేవుని మందిరములో పరిచర్య, ఎల్లప్పుడు చేయవలసింది ఇతరుల కొరకు విజ్ఞాపన. ఇవన్నీ ఎల్లప్పుడు ఎప్పుడు చేయవలసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఆదిమ సంఘములో వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమెందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయుటి యందును ఎల్లప్పుడూ ఏం కలిగి ఉన్నారట? ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఎల్లప్పుడూ ప్రార్థించేవారిగా ఉండాలి. సమయం అనక అసమయం అనక. మార్కు తల్లి ఇంటిలో కొంతమంది స్త్రీలు కూర్చొని సంఘము కొరకు, సేవకుడు కొరకు, ప్రజల కొరకు ఏం చేస్తున్నారు? ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచున్నారు. ఎల్లప్పుడూ వాక్యం చదవాలి. ఏమన్నాడు అక్కడ కీర్తనకారుడు 1వ అధ్యాయంలో? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గము నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు
అది ఎల్లప్పుడు దేవుని వాక్యం చదువుకోవాలి. ఎల్లప్పుడు దేవుని వాక్యం, ఎల్లప్పుడు దేవుని వాక్యం చదువుకోవాలి. ఎల్లప్పుడు స్తుతించాలి, ఎల్లప్పుడు ప్రార్థించాలి, ఎల్లప్పుడు యేసయ్యను నమ్మిక ఉంచాలి, ఎల్లప్పుడు ప్రభువులో ఆనందించాలి, ఎల్లప్పుడు దేవుని ఎడల మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి. చాలామందికి దేవుని విషయాల్లో ఆసక్తి ఎక్కువ ఉండదు. చాలామందికి లోకములో ఉన్న విషయాల యందు బహు ఆసక్తి. నలుగురు అమ్మలక్కలు కూర్చొని ఆ లోకములో ఉన్న విషయాల ఎడల శ్రద్ధ భయభక్తులు కలిగి భర్త పని నుండి వచ్చి అలసిపోయావమ్మా మరియమ్మా రా భోజనం పెట్టుకోనంటే ఆడ పెట్టుకో, అన్నీ ఆడబెట్టి వచ్చారండి, తినండి. చాలా ఇంపార్టెంట్ మీటింగ్లు అసెంబ్లీలో ఉన్నాను కదా, ఆటకా మీద పెట్టి, ఆ బల్ల మీద పెట్టి, లేకపోతే ఆ యొక్క అరమరలో పెట్టి కూర అన్నీ వేసుకొని తిని కాసేపు పండుకో. నేను అసెంబ్లీలో ఉన్నా, మీటింగ్లో ఉన్నా, చాలా ప్రాముఖ్యమైన మీటింగ్లో. ఇది నీకు ప్రాముఖ్యమా? భర్తకు పోయి పరిచర్య చేయటం ప్రాముఖ్యమా? భర్త పగలంతా కష్టపడి పరిచేసి వస్తే వచ్చి కాస్త వేడి నీళ్ళు చన్నీళ్ళు తోడి పోసి కాస్త భోజనం పెట్టి కాస్త ప్రశాంతంగా నెమ్మది కలిగిన మాటలు చెప్తే ఆ కష్టమంతా పోతుంది కదా. నువ్వేం చేస్తున్నావు? వ్యర్థమైన మంచి కాని దాని దగ్గర కూర్చొని వదిన ఏంటి, అక్క ఏంటి, చిన్నమ్మ ఏంటి, ఏం జరిగింది ఏంటి అంటే దానిలో ఏదైనా మంచి ఉందంటే ఏమి లేదు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు నువ్వు విన్నా కూడా, ఒకవేళ విన్నా కూడా నువ్వు ప్రయత్నం చేసినా కూడా వినపడదు. నలుగురు అమ్మల దగ్గర కూర్చోండి మీరు, ఐదో అమ్మ కానీ అక్క కానీ ఆ అమ్మకి మాత్రమే అర్థమవుతుంది భాష. నేను చాలాసార్లు దగ్గరికి వెళ్ళి వినటానికి ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కాలం వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు. కానీ నలుగురు అక్కడే ఉన్నారు, పక్కనే ఉండి కూడా వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు నాకు అర్థం కావట్లా. కానీ వాళ్ళు దాని ఎడల ఉన్న ఆసక్తిని బట్టి ఆ ప్రక్కన సుందరమ్మో మార్తమ్మో మరియమ్మో చెప్పే మాట ఈ పేరమ్మకి బాగా అర్థమవుతుంది, మనకు అర్థం కాదు. ఎందుకంటే దాని ఎడల ఆసక్తి లేదు కాబట్టి. ఆసక్తి ఉన్న వాళ్ళకి ఆ మాట నోట్లో నుండి అదే పిచ్చిదానికి ఏం అర్థం కావు మనకి, కానీ వాళ్ళకి అర్థమవుతాయి. ఎందుకంటే దాని విషయములలో బహు ఆసక్తి కలిగి ఉన్నారు. పురుషులు ఎవరైనా గమనించండి, మీరు ఎప్పుడన్నా నీ భార్య దగ్గరికి ఎవరన్నా వచ్చి మాట్లాడుతుంటే మీరు ఏనండి ప్రయత్నం చేయండి, పెద్దగా కాకుండా చిన్నగా మాట్లాడుకునే మాటలు. ఒక్క మాట నువ్వు సాయంత్రం మొదలుకొని ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా జుట్టు బిక్కున్నా కూడా ఆ మాటలు నీకు అర్థం కావు. ఎందుకంటే లోక సంబంధమైన వార్తలు వాళ్ళకి అంత ఆసక్తి కాబట్టి ఆమె ఎదురు మనిషికే వినపడితే వాళ్ళకే అర్థం అవుతాయి, మూడో వాళ్ళకు కూడా అర్థం కావు. కానీ బైబిల్లో ఇద్దరు స్త్రీలు ఎమ్మాయికి పోవు మార్గాన్ని వెళుతున్నప్పుడు వారు అత్యాసక్తితో వాళ్ళు ఏం చేస్తున్నారంట, మాట్లాడుకుంటూ వెళ్తుంటే యేసయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెవి యొగ్గి అసలు వీళ్ళు ఏం మాటలు చెప్పుకుంటున్నారా అని అంటే అడిగాడంట. డైరెక్ట్ ఏంటి మీరు మాట్లాడుకుంటుంది అని అడిగాడంట. యేసయ్య అని వీళ్ళకి తెలియదు. వాళ్ళు అంటున్న మాట నజరుడైన యేసుని గురించిన సంగతులే మేము మాట్లాడుకుంటున్నామన్నారంట. హల్లెలూయా. నువ్వేం గురించి మాట్లాడుకున్నావు, దేని గురించి మాట్లాడుకున్నావు, ఎవరి గురించి మాట్లాడుకున్నావు, జాగ్రత్త. ఏ కొలత కొలిస్తేవో అదే కొలత దేవుడు నీ ఒడిలో తూసిపోస్తాడు. జాగ్రత్త. యేసయ్య ఎడల ఆసక్తి కలిగి ఉండు. నశించిపోతున్న ప్రజల పట్ల ఆసక్తి కలిగి ఉండు. నీ భార్య భర్త బిడ్డల పట్ల ఆసక్తి, మందిరం పట్ల ఆసక్తి, దేవుని కార్యాల పట్ల ఆసక్తి. ఈడ పౌలు అంటున్నాడు, మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయాలలో ఆసక్తిగా ఉండుట యుక్తమే. హల్లెలూయా. ఎల్లప్పుడూ యేసయ్య విషయాల యందు ఆసక్తి. కొంతమంది రాజకీయాల మీద ఆసక్తి ఎక్కువ, దేవుని కార్యాల మీద ఆసక్తి ఉండదు వాళ్ళకి. దేవుడు నశించిపోతున్న ఆత్మలో పలానా కుటుంబం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం పదండి అయ్యగారు, మేము పలానా వాళ్ళ కొరకు ప్రార్థన చేసి మీరు కూడా ఒక్కసారి మాతో రాగలిగితే బాగుంటుంది. ఈ విధంలో నడిపింపు ఈ విధాలు ఉండు. కొంతమందికి రాజకీయ పిచ్చి. చిలకూరుపేటలో ఒక 4 రోజుల క్రితం ఒక టీ స్టాల్ దగ్గర తెలుగుదేశం వాడు వైసీపీ వాడు ఇద్దరు టీ తాగుతున్నారు. ఇద్దరు మంచి ఫ్రెండ్సే.
తాగుతూ ఆ కళామందిర్ సెంటర్లో ఏంట్రా ఎవరు వచ్చాడంటే, ఎవరు వచ్చేది వైసీపీరా, వాడాడు రే వైసీపీ ఎందుకు తెలుగుదేశంరా, తెలుగుదేశం ఎందుకు వైసీపీ, అలా అని సగమే టీ సగం తాగుతున్నారు. ఈడు మొఖాన ఈ మిగిలిన టీ వేడి వేడి వాడి మీద పోసాడు. వాడు ఊరుకుంటాడా, వాడు రెండు ఆ పొయ్యి మీద ఉన్న పాలు గిన్నె అమాంతంగా మొత్తం పోలీసులు వచ్చారు. అసలు ఈ టీ స్టాల్ వాడిని మొత్తాన్ని అందరూ తీసుకొని బొక్కలు పడేశారు, తీసుకెళ్ళి చితకొట్టి పడేశారు. ఆ ఇద్దరు కొట్టుకోవడం వల్ల ఆ బజార్లో 20-30 టీ స్టాల్ ఉంటే మొత్తం మూయించి పడేశారు. ఎలక్షన్ అయిపోయి కౌంట్ అయిపోయింది దాకా తీయొద్దని. చూసారా జీవనోపాధి పోయింది. ఎందుకు వచ్చి ప్రశాంతంగా టీ తాగి రావాలి కానీ వీడికి ఎవడు గెలిస్తే వీడికెందుకు, వాడు గెలిస్తే వీడికి లోక సంబంధమైన ఆసక్తి ఎక్కువైపోయింది ప్రజల్లో. దేవుని ఎడల ఆసక్తి. ఇక్కడ పౌలు అదే అన్నాడు, దేవుని గురించి మంచి విషయాలు యందు ఆసక్తి కలిగి ఉండుడి, దేవుని కార్యాలందు ఆసక్తి కలిగి ఉండుడి. ఇదిగో 8 గంటల ప్రార్థన, 10 గంటలకు ప్రార్థన, 10:30కి అయిపోయింది. మధ్యాహ్నం సాయంకాలము దేవుని సన్నిధిలో కూర్చొని కాసేపు ప్రార్థన చేద్దాం. లేక ఎవరైనా ఒక యేసు ప్రభుని ఎరగని ఇల్లు వెళ్ళి వాళ్ళకి యేసయ్య ప్రేమను గురించి చెప్పి ప్రార్థన చేసి వద్దాం పద. ఇది మంచి విషయాల యందు ఆసక్తి కలిగి ఉండటం అంటే. మంచి విషయాందు ఆసక్తి కలిగి ఉండండి. దేవుని విషయాల యందు ఆసక్తి కలిగి ఉండండి. జారిపోయిన వారు, ఆరిపోయిన వారు, పడిపోయిన వారు, రోగములో ఉన్నవారు, మరణాశ్రయములో ఉన్నవారు, మంచి విషయాందు ఆసక్తి కలిగి ఉండుడి. హల్లెలూయా. ఈరోజు మొత్తం చిలకూరుపేట, నరసరావుపేట, మాచర్ల మొత్తం బంద్ అన్నమాట. ఎవడు కనపడటానికి టీ స్టాల్ ఏమి లేవు, హోటల్ ఏమి లేవు, గారెలు పురుగులు బళ్ళు ఏమి లేవు, మొత్తం బంద్ చేసి పడేసారు. ఎందుకు నేను అటు నుంచి వస్తున్నా, మురిగిపూడి ప్రార్థన చూసుకొని పగలు సాయంత్రం తిరిగి వస్తున్నాం, మొత్తం అన్నీ మూసి పడేసేసారు. ఎందుకంటే అక్కడే జారుతారు కదా తినటానికి, ఆడే గొడవలు అవుతాయి అని మొత్తం మూసేసారు ఫుల్గా. ఇద్దరు కనపడ్డా చాలు తీసుకెళ్ళి బొక్కలు పడేసేయండి అన్నాడు ఎస్పీ. ఫుల్ ఆర్డర్ ఇచ్చేసాడు. ఎవడు కనపడ్డా మళ్ళీ మన పోలీసుల పట్ల సిఆర్పి వాళ్ళని, మిలిటరీ వాళ్ళని దింపేశారు. కనపడ్డాడు బాధపడేయండి అన్నాడు. ఎందుకు అంత వాళ్ళకి అలాగా ఆర్డర్ వచ్చిందంటే, మనము మంచి విషయాలు ఎందు ఏముండదు మనకి. అందుకు మంచి విషయాలు అందు ఆసక్తి ఉంటే కనపడ్డం వాళ్ళు కనపడ్డట్టు కొట్టండి రాని వాళ్ళు ఎప్పటిగా అధికారం అట్ట రాదు. వాళ్ళు మంచిగా కూర్చున్నారు రాను. కనుక నా ప్రియ తల్లి చెల్లి, మరొకసారి మనం ఎల్లప్పుడూ చేయాల్సిన పని, ఎల్లప్పుడూ అందరూ చెప్పండి, ఎల్లప్పుడూ స్తుతించాలి అని చెప్పండి. రెండవది ఎల్లప్పుడూ యేసయ్యందు నమ్మిక ఉంచాలని చెప్పండి, గట్టిగా చెప్పండి. మూడవది ఎల్లప్పుడూ ప్రభువుని బట్టి ఆనందించాలని చెప్పండి. నాలుగవది ఎల్లప్పుడూ మంచి విషయాల యందు ఆసక్తి కలిగి ఉండాలని చెప్పండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని చెప్పండి. ఎల్లప్పుడూ వాక్యం చదవాలని చెప్పండి. ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ప్రేమను గురించి ఇతరులకి చెప్పాలని చెప్పండి. చాలా ఉన్నాయి ఎల్లప్పుడు చేసేవి, కానీ ఎల్లప్పుడు చేసేవి చాలా ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎల్లప్పుడు ఏం చేస్తున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. నీవు మంచి పని చేస్తున్నావా? ప్రార్థన చేస్తే పర్వాలా, వాక్యం చదివితే పర్వాలా, యేసయ్య ప్రేమను గురించి, యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు, నీతిమంతులుగా మార్చి పరలోకం ఇస్తాడు. పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు, నీతిమంతులుగా మార్చి పరలోకం ఇస్తాడు. ఆ యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా?
పాపులమైన మన కొరకు రక్తము కార్చి ప్రాణము పెట్టి తిరిగి లేచి చేతులు చాచి పిలచుచున్నాడు. పాపులమైన మన కొరకు రక్తము కార్చి ప్రాణము పెట్టి తిరిగి లేచి చేతులు చాచి పిలచుచున్నాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసయ్య ప్రేమను ఎరగని ప్రజలు ఎందరో ప్రపంచంలో, దేశంలో, నీ ఇరుగు పొరుగు వారు, నీ వీధిలో వారు ఎందరో తల్లడిల్లిపోయి నిత్య నాశనానికి వెళుతున్నారు. వాళ్ళకి యేసయ్య ప్రేమను ఆసక్తితో తెలియచేయి. ఎల్లప్పుడూ చెయ్యి. ఏదో ఒక రాయి తగులుతుంది, కొన్ని రాళ్ళు విసరగా ఒక రాయన్నా తగులుతుంది కదా. యేసయ్య ప్రేమ, యేసయ్య జన్మ, యేసయ్య మరణము, యేసయ్య పునరుద్ధానాన్ని గురించి తెలియచేయి. ఎల్లప్పుడూ సహోదరుడు ఇంతగా చెబుతున్నాడని ఏదో ఒక రోజు ఆలోచన చేస్తాడు. సహోదరుడా, అయితే నీతో నేను మందిరానికి వస్తాను, ఇంతగా చెబుతున్నావు, యేసయ్యలో ఉన్న గొప్పతనం ఇంత, యేసయ్య ఇంతగా ప్రేమిస్తున్నాడా, యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడా అని గమనించి తెలుసుకున్నవాడై నువ్వు చెప్పిన ఆసక్తికరమైన దేవుని మాటలను బట్టి ఆ వ్యక్తులు రక్షణ మారు మనసు పొందుదురుగాక. ఎప్పుడో తెలుసా? నువ్వు నిజముగా యేసయ్య ప్రేమని చెప్తే. నువ్వు చెప్పేది అది కాదుగా, ఊర్లో ఊసులు కదా, వాళ్ళ గురించి వీళ్ళ గురించే కానీ యేసయ్యని గురించి ఎప్పుడన్నా ఒక్క పొల్లెత్తి ఒక్క మాట నువ్వు చెప్తే అది మంచి విషయాల యందు ఆసక్తి కలిగి ఉండటం అంటే అదే. ప్రియ తల్లి, యేసయ్య నీ కొరకు ఆయన తన శిలువ మరణాన్ని పొంది ఉన్నాడు. ఎల్లప్పుడూ ఇలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు ఎల్లప్పుడూ ఎలా ఉంటున్నావో నాకు తెలియదు. ఇంటి దగ్గర ఒక రకంగా, బళ్ళో ఒక రకంగా, గుడిలో ఒక రకంగా, ఎక్కడ ఎలా ఉంటున్నావో స్థితి మార్చుకొని ఎల్లప్పుడూ స్తుతించాలయ్యా. ఎల్లప్పుడూ నమ్మిక ఉంచాలి నీ మీద, ఎల్లప్పుడూ నీలో ఆనందించాలి ప్రభువా. ఎల్లప్పుడూ మంచి విషయాల యందు ఆసక్తి కలిగి ఉండాలయ్యా. ఎల్లప్పుడూ ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, ఎల్లప్పుడూ వాక్యం చదివే వ్యక్తిగా ఉండాలి, ఎల్లప్పుడూ నీ ప్రేమను ఇతరులకు ప్రచురించే వ్యక్తిగా ఉండాలయ్యా. ఎల్లప్పుడూ నశించిపోతున్న ఆత్మలను అనుదినము అనేక సమయాలలో సన్నిధిలోనికి చేర్చే వ్యక్తిగా నేను ఉండాలని ఓ బలమైన తీర్మానంతో ఈ స్థలం నుండి వెళ్ళు. అది నీకు మేలు, ఆశీర్వాదము. అలా కాకుండా ఏదో నామకార్థంగా, ఏదో ఆచారంగా వచ్చి కూర్చొని వెళ్ళిపోతే దాని వలన ఏ ప్రయోజనము నీకుండదు. నిన్ను నీవు సరి చేసుకొని యేసయ్య పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఎల్లప్పుడూ చేయాల్సిన పనులేంటో అవి నేర్చుకో. ఎల్లప్పుడూ చేయాల్సిన పనులు ఏంటో తెలుసుకో. ఎల్లప్పుడూ చేస్తున్నావు లోక సంబంధమైన పనులు, మొంగడుక్కుంటావు, టిఫిన్ చేస్తావు, టీ తాగుతావు, ఓ పొద్దున్నే వెళ్ళిపోతావు, ఓ పొద్దున్నే పాసి మొక్కను తాగేస్తావు. మంచిదే, టీ తాగుతావు, టిఫిన్ చేస్తావు, ఎల్లప్పుడు మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, ఆయా సమయాలు ఆయా సందర్భాలు ఎల్లప్పుడూ చేసుకుంటూ ఉంటావు. కానీ ఎల్లప్పుడూ ఎందుకు యేసయ్యను నమ్మిక ఉంచట్లేదు? ఎల్లప్పుడూ యేసయ్య నాకు ఇచ్చిన ఆహారం పానీయ పదార్థాలను బట్టి నీకు స్తోత్రాలు, భర్తను బట్టి, భార్యను బట్టి, సేవకుని బట్టి, సంఘాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి నీకు స్తోత్రాలని ఎందుకు చెప్పట్లేదు? ఎల్లప్పుడూ చేసే అన్ని కార్యాలన్నీ చేస్తున్నావు. కానీ దేవుని కొరకు దేవుడు నిన్ను ప్రేమించి గడిచిన 2 దినముల క్రితం ప్రచండమైన ఎండ, ఇంచుమించు 49, 52, 51 డిగ్రీలు, ఇంకొంచెం వాల్యూమ్ తిప్పితే మొత్తం పాకలు పూరిళ్ళన్నీ ఆ వేడి కాలిపోతాయి. మన జీవం ఏ పాటిది? అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. దానికి అదిరిపోవటం ఎందుకు? అయితే ఎల్లప్పుడూ చేయాల్సిన పనులు చెయ్యి. ఎల్లప్పుడూ చేయకూడని పనులు తగ్గించేసి స్వస్తి చెప్పు, ప్రభువా నేను ఈ రోజు నుండి అవి చేయను ప్రభువా, ఎల్లప్పుడూ చేస్తాను. తీర్మానం చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? లేచి నిలబడదాం.
ఒక్క నిమిషం ఎల్లప్పుడూ ఏం చేయాలో చెప్పబడిన మాటలను బట్టి నిన్ను నీవు పరీక్ష చేసుకుని, తల్లి, చెల్లి, తమ్ముడు, అమ్మ, నోరు తెరువు, ఆకాశం వైపు రెండు చేతులెత్తు. ప్రభువా, ఎల్లప్పుడూ నిన్ను స్తుతించాలి. ఆదివారానికి ఒకసారి కాదు నాయనా, క్రిస్మస్ రోజు ఒకసారి కాదు, జనవరికి ఒకసారి కాదు, నా ఇష్టం వచ్చినప్పుడు ఒకసారి కాదు నాయనా, ప్రతి నిత్యము, ప్రతి సమయం అనక సమయం అనక నిన్ను స్తుతించాలయ్యా. అందరూ తీర్మానం చేసుకుని ప్రభు సన్నిధిలో అలా చేయటానికి నన్ను సిద్ధపరచండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో. ఎల్లప్పుడూ స్తుతిస్తానయ్యా, ఎల్లప్పుడూ నీ యందు ఆసక్తి కలిగి ఉంటాను, ఎల్లప్పుడూ నీ యందు నమ్మిక ఉంటుంది, ఎల్లప్పుడూ నీలో ఆనందిస్తానయ్యా, ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటాను, ఎల్లప్పుడూ నీ వాక్యాన్ని చదువుతాను, ఎల్లప్పుడూ నీ జన్మ మరణ పునరుద్ధానాన్ని ఇతరులకు తెలియజేస్తానయ్యా. అయ్యా, ఎల్లప్పుడూ చేయవలసిన పనులు చేయటానికి మీరు నాకు సహాయం చేయండి అయ్యా అని ప్రార్థన చేసుకో. తమ్ముడు, అన్న, అక్క, అమ్మ, సేవకుడుగా బ్రతిమలాడుతున్నా, ఎల్లప్పుడూ మంచి విషయాలు యందు ఆసక్తి కలిగి ఉండు, చెడ్డ విషయాలు యందు ఆసక్తి కలిగి ఉండబాక, సంఘాన్ని పాడు చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉండబాక, సంఘాన్ని భ్రష్టు పట్టించే విషయంలో ఆసక్తి కలిగి ఉండబాక, సంఘములో పాడు చేయటానికి, నాశనం చేయటానికి ఆసక్తి కలిగి ఉండబాక, సంఘాన్ని వృద్ధి చేసుకోవడానికి, సంఘములో ఆత్మలను నడిపించుకోవడానికి, సంఘములో పడిపోయిన వారిని, జారిపోయిన వారిని ప్రభులోకి నడిపించడానికి, ఆగిపోయిన వారిని పురిగలిపి దేవుని సన్నిధికి నడిపించడానికి, మంచి విషయాలు యందు ఆసక్తి కలిగి ఉందురుగాక. ప్రార్థన చేయి. నోర్దరు యేసయ్యా. అయ్యా, ఎల్లప్పుడూ చేయాల్సిన వాటిని చేయట్లేదయ్యా, నన్ను క్షమించయ్యా. చేయకూడని వాటిని ఎల్లప్పుడూ చేస్తున్నానయ్యా. నశించిపోయే పరిస్థితులు నేను చేస్తున్నాను, నాశనం అయిపోయే పరిస్థితులు నేను జరిగిస్తున్నాను, నీకు భయం లేని పరిస్థితులను చేస్తున్నాను నాయనా, నన్ను క్షమించు అని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు కనికరాన్ని పొందుకుంటావు తల్లి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా యేసు ప్రభుని ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. ఎల్లప్పుడూ చేయవలసిన పనులు మేము చేయాలా, ఎల్లప్పుడూ నీలో ప్రభువా, ఎల్లప్పుడూ నిన్ను స్తుతించాలి నాన్న, ఎల్లప్పుడూ నీ యందు ఆసక్తి కలిగి ఉండాలి, ఎల్లప్పుడూ నీ యందు ఆనందించే వారిగా ఉండాలి, ఎల్లప్పుడూ ప్రభువా మంచి విషయాల యందు ఆసక్తి కలిగి ఉండాలి, ఎల్లప్పుడూ ప్రార్థించే వారిగా ఉండాలి, ఎల్లప్పుడూ నీ వాక్యాన్ని ధ్యానం చేసేవారిగా ఉండాలి, ఎల్లప్పుడూ మానక నశించిపోతున్న ప్రజలకు నీ ప్రేమను వెల్లడించి ప్రచురించే వారిగా ఉండాలి అయ్యా. ఎల్లప్పుడూ దేవుని ఆత్మతో నింపబడిన వారుగా ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని కార్యాల ఎడల ఆసక్తి కలిగి ఉండాలయ్యా. లోకము అందున్నవి సమస్తము గతించిపోయే దినాలు రాబోతున్నాయి, పంచభూతముల మహావేంద్రముతో లయమైపోయే దినములు రాబోతున్నాయి. నువ్వు త్వరగా రాబోతున్నావు నాయనా. వారి క్రియల చొప్పున, వారి పని చొప్పున జీతం తీసుకొని రాబోతున్నావు అయ్యా. నిశ్చయముగా నాయనా, మా పనులు, మా ఆలోచనలు, మా ఉద్దేశములు, మా తలంపులు, మా నడక, మా పడక, మా మాటలు ఎలా ఉన్నాయో మేము నీ సన్నిధిలో సరి చేసుకొని, నీ రక్తముతో మేము శుద్ధీకరింప చేయబడి, నీ వాక్యము చేత శుద్ధీకరింపబడి, నీ చిత్తానుసారంగా మేము నడవగలిగిన కృపను మా అందరికీ దయచేయమని, విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపచేసి, వాక్యానుసారంగా ఎల్లప్పుడూ ఏమి చెయ్యాలో చెయ్యకూడదో మా ముందుంచారయ్యా. చెయ్యవలసిన వాటిని ఎల్లప్పుడూ జరిగించు వారిగా ఉందుముగాక. కృపలో దీవించి ఆశీర్వదించమని యేసు ఘన నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.